మనం ఇచ్చిన కోట్లకు వాల్యూ ఇస్తాడో మీరే చూడండి. ఆల్ క్లియర్, ఆల్ క్లియర్. ఏసీపీ బలదేశాయ్ కోర్టు తీసుకొద్దని గంగూలు పైన తప్పించాడు సార్. నార్త్ కోల్కతా వైపు తీసుకెళ్తున్నాడు సార్. ఐ నీడ్ సమ్ మోర్ ఫోర్స్. సెండ్ ఇమిడియట్లీ. వాడు బలదేవ్ సహాయరా. వాడు ఆగడు. కోర్టుకు తీసుకొస్తున్న గంగూలీ భాయ్ని తప్పించే ప్రయత్నంలో ఏసీపీ బలదేవ్ సహాయం మృతి చెందారు. దీంతో అతని కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. హలో,
మీరంతా టీవీలో చూశారు. వెంటనే సివియర్ అటాక్ వస్తే ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసాం. మీ తమ్ముడినే కలవరిస్తూ కోమలోకి వెళ్ళిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్ గా ఉందని చెప్తున్నారండి. నమస్కారం హోమ్ మినిస్టర్ గారు. నమస్కారం సార్. ఒకే తల్లి కడుపున రాముడు రావణాసురుడు పుట్టడం అంటే ఇదేనేమో. అందుకే హోమ్ మినిస్టర్ తమ్ముడయ్యుడు కూడా దిక్కుమాలి చావు చచ్చాడు. ఈ రోజు వరకు నా కోసం నిన్నేమీ అడగలేదు. కొడుకు చేసిన తప్పుకి తల్లిని శిక్షించడం న్యాయమా? ఏ దిక్కు లేనోడికి దేవుడే దిక్కంటారు. మరి నా తల్లిని కాపాడటానికి ఏ దిక్కు నుండి వస్తున్నావయ్యా? ఏ దిక్కు నుండి వస్తున్నావు? ఏమిటి సార్ ఇది? మీరిద్దరూ కార్పొరేటర్లు అయ్యుండి కూడా మాది ముందంటే మాది ముందని పోటీ పడుతూ దేవుడిని అలా గాల్లో నిలిపేశారు. వెనక చాలా మంది వెయిటింగ్ సార్. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయ్యి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని మొదలు పెట్టండి సార్. మంచిగా చెప్పినావు. గట్లయితే మా వినాయకుడే తొట్టుకుండు. ముందుగా మేమే నిమజ్జనం చేస్తాం. ఆ మాట కానీ చెప్పు సార్ మీరై పుచ్చ పగిలిపోతుంది రా ముసలోడా. అర్ధరాత్రి అయినా పర్వాలేదు, ముందు మా వినాయకుడి నిమజ్జనం కావాలి. ఏమిటి సార్ ఈ రౌడీజం? ఏయ్! ఏమయ్యా, పోలీసులు ఉండి కూడా చూస్తా ఊరుకుంటారేమిటయ్యా? ఊరుకోకపోతే నెలకు ఊరికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఊరుకో పెద్ద అంటే ఈ వేధవులకు బుద్ధి చెప్పే మగాడే లేడా? ఇదిగో పెద్ద నువ్వు అన్న మగాడు వాళ్ళకి మొగుడు వచ్చాడు చూడా. ఏంద్రా ఈ లొల్లే? ఇదిగో పోలీస్, మాలాంటి మాసాలతో పెట్టుకోకు. మాస్ అంటే బస్సు పాసు కాదు బే, ఎవడ పడితే వాడు వాడేసుకునేకి. గది మన బలుపును బట్టి, బాడీ లాంగ్వేజ్ ని బట్టి జనం ఇచ్చిన బిరుదు. అన్న బ్యాక్గ్రౌండ్ తెలియకుండా పెట్టుకోకో. మనతో పెట్టుకుంటే బరేల్ గ్రౌండే, బ్యాక్గ్రౌండ్ తో పనిలే. ఏంది సార్ గట్ల కొట్టిండ్రు? మా పొరగాలు భయపడుతుండ్రు సార్. న్యాయం మీరే చెప్పుండ్రి. సగం చెరువు నా వార్డులో ఉంది. అందుకని ముందుగాల మా వినాయకుడిని నిమజ్జనం చేయమన్నా తప్ప. గట్లంటే సగం నా వార్డులో కూడా ఉంది కదా సార్. ఖామోష్! సమస్య ఆయనది కాబట్టి పరిష్కారం కూడా ఆయనే చూపిస్తాడు. ట్రైన్! ఏంది స్వామి వీళ్ళ గొడవ? ఈ అద్గిరిగాడు చందాలు భారీగా నొక్కేసి నీ సైజ్ తగ్గించాడా? అవునా? 25 లక్షల దాకా వసూలు చేసి 10 నీకు ఖర్చు పెట్టి 15 ఎస్బీఐలో దాచేశాడు వీడు. ఏంది స్వామి, ఎస్బీఐ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాదా? వాడి కీపు సక్కుబా ఇంట్లోనా? సామి కరెక్ట్ గా చెప్పిండు. ఏంటి సార్ ఇది? వినాయకుడు మాట్లాడిదేంటి సార్? గట్లనా? వినాయకుడు పాలు తాగిందంటే నమ్మిండ్రు, మాట్లాడిందంటే నమ్మర్రా? అంటే మా వినాయకుడేనా? వాళ్ళ వినాయకుడు మాట్లాడాలా సార్? కరెక్ట్ గా చెప్పినావు రో షేఫ్. మీరేమంటారు స్వామి? అవునా? మరి అంతా అవ్వా నిజమా? మాస్టారు టెన్షన్ పెట్టకుండా ఏం చెప్పిండో చెప్పుండ్రి. కేవీబీ. కవిత, వినిత, బబిత మన సెటప్ల సంగతి ఈయనకి తెలిసిపోయింది. కేవీబీ అంటే ఏంటో చెప్పేమంటావా? ఏడ కాపురాలు కూలిపోయేటట్టు ఉన్నాయి. ఆ నిమజ్జనం ఏదో గానే చేసుకోమనండి. కేబీ అంటే ఏందో క్లియర్ గా చెప్పండి సార్. పబ్లిక్ కూడా తెలియాలి కదా సార్. నీకు నిమజ్జనం కావాలన్నా డీటెయిల్స్ కావాలన్నా ఆ క్యారెక్టర్ గట్లనే వదిలేస్తే మన ఇద్దరు కలిపి చేస్తాడు నిమజ్జనం. మాస్టారు మీరు దిగిరండి సార్. ఇంతకీ మీద ఏ స్టేషన్ సార్? నేను చెప్తాను సార్. నలుమిట్ల నువ్వు బే. పేరు ఆణిముత్యం, డిసిగ్నేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, స్టేషన్ బహదూర్పురా. వీడు కాల్చిన బుల్లెట్, వేసుకొచ్చిన బుల్లెట్ రెండు నావే సార్.
ఆఖరికి వీడు చేస్తున్న డ్యూటీ కూడా నాదే సార్. అన్ని నీ అయితే మరి ఈడెందుకు డ్యూటీ చేస్తుండు? వాడు అక్క కూడా నాదే సార్. నా కర్మ, ఏం చేయమంటారు? అయితే నీ బామ్మర్దా? అవును సార్. పోలీసు ఉద్యోగం రాలేదన్న ఫ్రస్ట్రేషన్ లో టైం దొరికినప్పుడల్లా డ్రెస్ వేసుకుని ఇలా డ్యూటీ చేస్తుంటాడు సార్. ఏం తమ్మి పోలీసు అని చెప్పి పరేషాన్ చేసినావు? అయితే ఎట్లుంటుందో అని టీజర్ వదిలినా. మీకు టీచరే సార్, నాకు రోజు సినిమా చూపిస్తున్నాడు సార్. మా గురించి కిన్ని చెప్పిన దేవుడు నువ్వు పోలీసు ఎప్పుడవుతావు చెప్పలేదా? అయితే అడగాల్సిందే దేవుణ్ణి. ఈ గుడ్లతో మేనేజ్ చేయలేక చెప్తానక్క. త్వరగా బిర్యానీ తేవే. వస్తున్నా తమ్ముడు. ఇదిగోరా, ఈ ముక్కలన్నీ వేసుకో. దీనికి గ్రేవీ చాలే. చాలు గుడ్లు అక్కర్లేదు, ఇప్పటికి అడ్డ తినేశాను. అబ్బా తినరా, గుడ్లు తింటే చెస్ట్ పెరుగుతుంది. పోలీస్ అవ్వాలంటే చెస్ట్ అవసరం. అమ్మ అన్నది పొట్ట గురించి కాదు, చెస్ట్ గురించి. ఆ సౌండ్ ఏంట్రా? అక్కోయ్ నెక్స్ట్ ఐటమ్. ఇదిగో తెచ్చేసా. ఏంటే ఏంటే ట్యాంకర్ నాకా? ఇది నాకెందుకు? ఇది కూడా వాడికి వేయి. ఎందుకంటే అలా అరుస్తారు? అరవపోతే ఏం చేయమంటావే? ఏం చేయమంటావు? పీసెస్ వాడికి, రైస్ నాక, ముక్కలు వాడికి, టెంక నాక. కడుపు మండిపోతుంది. అబ్బా పోలీస్ అవ్వాల్సినోడండి, బలంగా ఉండొద్దు. ఆల్రెడీ అయిన బతుకున్నాను కదా నేను. కోప్పడక బావా, నాకు పోలీసు ఉద్యోగం ఇప్పించే. నా జీతం డబ్బులు నేను ఫుడ్ కే పెట్టేస్తాను. నీకు ఉద్యోగం ఇప్పించాలంటే కొత్త పోస్ట్ ఉన్నా రావాలి, ఉన్నోడు ఎవడన్నా పోవాలి. ఏంట్రా అందరు నా వైపు చూస్తున్నారండి? మా కోసం మా మాత్రం చేయలేవా నాన్న? నోర్మోయ్. ఆడిముత్యం గారు, నేను లోపలికి రావచ్చా? ఆల్రెడీ వచ్చి చచ్చావు కదరా. ఎవడరా నువ్వు? నేనండి, నాగరాజుని. నాగరాజా? పద్మ గారు, 2 చెంచాలు ఉప్పు అప్పిప్పిస్తారా? ఏమైనా నాగరాజు, ఒకప్పుడు స్లమ్ డాగ్ లో ఉండేవాడివి, ఇప్పుడేంటి మిలియనర్ లో మెరిచిపోతున్నావు? ఏంటి మ్యాటర్? ఒకప్పుడు వద్దు, నీ గత దరిద్రం నీకంటే మాకే బాగా తెలుసు. ఇప్పుడు అసలు విషయం ఏంటో చెప్పు. జీవితానికి అదృష్టం చాలా అవసరం. ఈ ఉంగరం నా జీవితాన్ని బొంగరంలా తిప్పింది. అంతా దీని మహిమే. ఎవరిచ్చారు? ఏంటి కదా? నిరుపమాజీ. ఆవిడ ఉంగరం తొడిగితే కష్టాలు తత్కాల టికెట్ తీసుకుని కాశీకి వెళ్ళిపోతాయి. అదృష్టం ఫీది కుక్కలా వెంటబడుతుంది. ఒక్క ఉంగరం చాలు జీవితాన్ని మార్చేయడానికి. ఈ ఒక్క ఇన్ఫర్మేషన్ చాలు అల్లుకుపోవటానికి. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ కంటే ఎక్కువ జనం ఉన్నారంటారా బాబు? 1 వీక్ దాకా ఎలాంటి అపాయింట్మెంట్స్ కుదరవండి. యా బిల్లుందా? బిల్లు అంటే బే, బిల్ల లేనిదే లోపలికి ప్రవేశం లేదు. పాపా బిల్లిచ్చాయి. చెప్పు తెగుతుంది బిళ్ళహరి గారు. ఎన్నిసార్లు చెప్పాను దీన్ని బిళ్ళ అనరు, టోకెన్ అంటారని. అదేలేండి, నేను తెలుగులో చెప్పా, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు. సార్ మీ బిల్ల పట్టుకోండి ప్లీజ్. క్యూలేంటి? వీళ్ళు పెట్టించుకున్న వాళ్ళు, వీళ్ళు పెట్టాల్సిన వాళ్ళు. ఏంటది? రింగు. అరే ఏది సరిగా మాట్లాడవేంటారు నువ్వు? నిరుపమాజీ వచ్చేసారు. ఎవరు బిల్లలు వాళ్ళ చేతిలో పెట్టుకొని రెడీగా ఉండండి. నిరుపమాజీ నిరుపమాజీ అంటే ఎవరో మాతాజీ అనుకున్నాను. ఇదేంటి మా ఇంటి దుబ్బెలో ఉంది? అక్క తీసుకో అక్క. నిర్మమక్క, నువ్వు దేవత అక్క, నువ్వు దేవత. 10 years నుంచి నేను 10th క్లాస్ పాస్ అవ్వకపోతే అన్నవరం వెళ్ళా, సింహాచలం వెళ్ళా, తిరుపతి వెళ్ళా, కాణిపాకం వెళ్ళా, ఆఖరికి బ్యాంకాక్ కూడా వెళ్ళాను. అయినా పాస్ అవ్వలేదు. కానీ నీకు గొప్పతనం ఏంటో తెలుసా? నువ్వు ఈ రింగ్ పెట్టగానే నేను 10th క్లాస్ 95% తో పాస్ అయినాక అప్పటి నుంచి మా వీధిలో అందరూ అంటున్నారక్క. నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు. ఆ పవర్ అంతా మీరు పెట్టుకున్న రింగ్ది. ఇప్పుడు కొట్టరా?
మేడం మీ వల్ల నేను ప్రొడ్యూసర్ గా చేసిన అత్తారింటికి దారి చిత్రం చరిత్ర తిరగరాసింది మేడం. ఆ సినిమా సగం లీక్ అయినా సూపర్ హిట్ అయిపోయింది మేడం. మేడం ఆ పవర్ అంతా మీదే మేడం, మీదే మేడం. ఆ పవర్ నాది కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ది. మేడం ఎంత గొప్పవారు. అత్తారింటికి దారేది ప్రొడ్యూసర్ భోగుల ప్రసాద్ కదా, ఆయనేమో ముద్దుగా బొద్దుగా ఉంటాడు, నువ్వేమో జేబులు కన్నాలేసేవాళ్ళు ఉన్నావు. ఆయన కర్ణాటక ప్రొడ్యూసర్ లేండి. ఆడిని ప్రొడ్యూసర్ అంటారు, డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇదేదో తేడాగా ఉన్నాడే. వస్తున్నా అక్క. అక్క ఏందక్క లేట్ అయిందే? లేట్ కాదురా, టోటల్ గా మానుకుందాం అనుకుంటున్నా. తప్పనిపించిందా? తక్కువ అనిపించి 1/2% ఇస్తున్నా కదక్క. ఇంకో క్వార్టర్ పెంచి 75 చేసుకో. అంటే నాకు 25%. ఏరా ఎక్కువ అనిపించిందా? నువ్వు నీ పార్ట్నర్ తో మాట్లాడుతున్నావు గుర్తు పెట్టుకో అక్క. అసలు నేను రాకముందు నువ్వేం చేసేవాడివో మర్చిపోయావా? రంగురాలు 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 పచ్చ డైమండ్ కెంపు పాప. అబ్బా ఒక్కసారి పెట్టించుకుంటావా? ఏంట్రా పెట్టుకుంది? చిచ్చి ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. రంగురాల్లో రంగురాల్లో పాప పెట్టుకుంటావా? ఏంట్రా పెట్టుకునేది? మళ్ళీ ఏదో రాంగ్ డైలాగ్ చెప్పినట్టున్నా. జాగ్రత్తలో నవరత్న పాప 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 పెట్టేస్తా. టాలెంట్ నీదైనా పూలు పబ్లిసిటీ నాదే కదక్క. అది పబ్లిసిటీయరా? ఒకడేమో బెజవాడని చెప్పరా అంటే బ్యాంకాక్ అని చెప్తాడు, ఇంకొకడేమో ఏదో చిన్న సినిమా పేరు చెప్పరా అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమా పేరు చెప్తాడు. సరైనోడు తగిలితే షట్టర్ క్లోజ్ చేసుకోవాలి. నేను ఆగలేను, నా ప్రాబ్లం అలాంటిది. చెప్పండి. అది సిగ్గుపడకుండా మనసులో చెప్పుకోండి. సిగ్గుపడతాను నీకెవరు చెప్పారా? నాకు ఎప్పటి నుంచో తీరని కోరిక. దానివల్ల రాత్రులు నిద్ర పట్టట్లేదు. అది తీరక నేను పేషెంట్ లా తయారవుతున్నాను. ఇక నా వల్ల కాదు, అది నేను బయట పెట్టాల్సిందే. అర్థమైందక్క. ఇదిగో మాస్టారు, మీకు కావాల్సింది ఉంగరం కాదు డాక్టర్ సమరం. బెల్లహరే బెల్ల బేట్లడిపోద్దే. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. నాకు ఎప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కల, కోరిక, డ్రీమ్, క్వాబ్, క్వాయిష్, డిజైర్. అర్థమైంది, మీలో ఉన్న ఫైర్. మీకు కావాలి నవరత్నాలు. ఇది పెట్టుకుంటే ఏంటి? పెట్టాడు నిరుమాజీ. ఏంది ప్రకృతి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అయింది? అంటే ఇప్పుడు నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానండి? 24 hours లో రిజల్ట్ మీకే తెలుస్తుంది. మీరు బయటికెళ్ళి బిల్లు కట్టి ఇంటికెళ్ళి రిలాక్స్ అవ్వండి. నమస్కారం. నమస్కారం నిరుమాజీ. ఈ థింగ్ కనుక వర్కౌట్ అవ్వలేదు అనుకోండి. అయ్య బాబోయ్, అర్థమైంది అనుకుంటాను. ఇంత క్లారిటీగా చెప్పిన తర్వాత అర్థం కాకపోవడానికి ఏముందిలేండి. ఈసారి నిజంగానే నమస్కారం. ఇడితో కొంచెం జాగ్రత్త. అక్క నాకెందుకో నువ్వు రింగ్ లాంగ్ ఫింగర్ పెట్టావేమో అనిపిస్తుంది. నువ్వన్నా ఆ సరైనోడి వీడేనేమో. కొట్టేసి ఎక్కడ పెట్టావరా? చెప్పరా రే, చెప్పు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు రెడీ సార్. చెప్పరా రే, చెప్పు. ఏంట్రా నా చేత మాలిష్ చేస్తున్నావా? మాలిష్ బావోయ్, కొత్త కేసులు ఏమైనా వచ్చినాయా? కొత్త కేసులు ఏమైనా వచ్చినా అని వేలిలా ఊపుతున్నావేంట్రా? ఆ వేలికేమైంది? నవరత్నాలు రింగు పెట్టాను బావా. అయితే ఏంటంట? 24 గంటల్లో కొన్ని మ్యాజిక్స్ మిరాకిల్స్ జరుగుతాయంట. ఆల్రెడీ అరగంట అవుట్. ఫస్ట్ నువ్వు గెట్ అవుట్. బాబు చెప్పరా, నీకు దండం పెడతాను. బాబు నీ పుణ్యం. అరే నీ పుణ్యం ఉంటుందిరా బాబుని అడుక్కుంటే ఆడెందుకు చెప్తాడు? మరి ఎలా అడగాలి? చూడు ఎలా అడగాలో. ఇటు తిరుగున్నాను ఒకసారి. వేర్ ఇస్ డైమండ్ అమ్మా? తెలీదు. అద్దిగో డైమండ్. చెప్పిస్తానని చెప్పి చూపించేసావు కదరా. చూపించింది నేను కాదు, ఈ రింగు. ఎక్కడో నా గ్రహాల మూమెంట్ స్టార్ట్ అయింది రో. నన్ను వదలట్రా. అవుతుందన్నా. సార్, బెనర్జీకి ఏదో అన్న నంబర్ నుంచి కాల్ వస్తుంది. ఇమ్మీడియట్ గా ట్రాప్ చేయి. హలో, మేము చెప్పింది ఏం చేసావు? మీరు అడిగింది మామూలు విషయం కాదు. టైం పడుతుంది. టైం ఇప్పటికే చాలా టైం తీసుకున్నారు. ఇంకెంత టైం కావాలి? లాస్ట్ 1 week. 1 week? మీరు ఆడుకుంటుంది వాడి వీడితో కాదు, గంగూలీ బాయ్తో. రే వెంకట్, మేము పోలీసులు అన్న సంగతి మర్చిపోద్దు. ఈ ట్రేసింగ్లు ట్రాపింగ్ తో టైం వేస్ట్ చేసుకోవద్దు. కుందన్, ఇప్పటికే బలదేవ్ చేసిన పనికి మేమంతా తలదించుకుంటున్నాం. నా మాట విని లొంగిపోయి వాడిని మాకు అప్పగించండి. సీనియర్స్ తో నేను మాట్లాడతాను. ఎక్కువ మాట్లాడి టైం ఎక్స్టెండ్ చేయాలని చూడకు.
రే వెంకట్ స్క్రీన్ మీద టైం ఎంత ఉందిరా? 9 seconds. 8, 7, 6. వెల్ ట్రైడ్. రాయ్. ఏంటి ఈ టైంలో? నువ్వు కిందకు వస్తావా నన్ను పైకి రమ్మంటావా? అయ్యో, మీరు రమ్మంటే నేను రానంటానా? టైటిల్స్ తర్వాత పెట్టుకోవచ్చు, నువ్వు ముందు కిందకి రా. అబ్బో, ఆఫీస్ లో అంజలీదేవి, ఇంట్లో ఆంజలీనా జోలీ. బాగుంది బాగుంది. మీరెందుకు వచ్చారు? డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు. ఈ రింగ్ లో రాయి ఉంది కానీ రాయికి మ్యాటర్ లేదు. రేపు ఒకసారి ఆఫీస్కి రండి, చూద్దాం. హలో, నేనేమైనా నీ ఆఫీస్ స్టాఫ్ నా రోజు వచ్చి అటెండెన్స్ చేసుకోవడానికి? ఇప్పుడు 2 రోజులు ఎందుకు పెట్టి రిజల్టే కనపడలా ఏంటి? రాయ్ తందూరే, అన్నా రైట్ రా. వస్తున్నా అన్నా. భలే పసిగట్టు తిరుపతి అన్న, పార్సిల్ అదే ఉంది. నేను అన్నది పార్సల్ చూసి కాదు, నీ ఫేస్ చూసి. ప్లీజ్ అండి, ఎవరికి ఇలా జరగలేదు. మీ విషయంలోనే కొంచెం లేట్ అయింది. ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయండి. నువ్వు ఆ పక్క ఆ మాత్రం దానికి ఇళ్ళపైకి వచ్చేస్తారంటే ఫేట్ అన్నా కాస్త లేట్ అవుద్ది. ఆబా, ఎందుకు లేట్ అవుద్దన్నా? ఈ ఒక్క రాత్రి వెయిట్ చేయకూడదు అన్న, అది మా ఫుడ్ అన్నా. ఈ నైట్ నేను వెయిట్ చేస్తాను, మీరు డైట్ చేయండి. ఫుడ్ బాయే. అక్క అక్క, ఉల్లిపాయ నిమ్మ చెక్క మర్చిపోయాడే. వెళ్ళి ఇచ్చిరప్పు. అలాగే అక్క, ఇచ్చొస్తా. అమ్మ నా కూతురా, నీకు అర్జెంట్ గా పెళ్లి చేసేయాలి. సడన్ గా ఈ పెళ్లి చూపులేంటమ్మా? సడన్ గా ఇక్కడ చాలా చాలా జరుగుతున్నాయి, అందుకే పద, లేట్ అవుతుంది. మా అమ్మాయి గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మా అబ్బాయి గురించి నేను చెప్పడం కూడా బాగోదు. నువ్వు చెప్పక ఆయన చెప్పక ఇంక పెళ్లి చూపులేదు రానా? ఎదురు చెప్పా. ఏంటోనండి, ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క సంబంధం సెట్ అవట్లేదు. అబ్బాస్, నువ్వు చెప్పపోవడం బెటర్. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేళనే. మాడిపోయిన ఆమ్లెట్ లా ఉన్నాడు వీడు. పెళ్లి కొడుకేంటి? నరాల వీక్నెస్ అనుకుంటారు. ఆపే. హాయ్, ఐఎమ్ ప్రవీణ్ ఫ్రమ్ పిట్స్బర్గ్. హలో. నైస్ వాయిస్. నేను మీకు ఓకేనా? మా పేరెంట్స్ ఎవరిని చెప్పినా నాకు ఓకే. పద్ధతి. నా గ్లామర్ గురించి మీ అభిప్రాయం? బిలో యావరేజ్. స్ట్రైట్ ఫార్వర్డ్. పెళ్ళయ్యాక నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వంట, నిజాయితీ. మీ హాబీస్? గన్ ఫైరింగ్. చాలు, నాకు పర్ఫెక్ట్ సింగ్. పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం అంకిల్? ఫిబ్రవరిలో. మరి ఫిబ్రవరిలో అంటే కష్టం, మేలోనో జూన్ లోనో. ఈ నెలలోనే మంచి ముహూర్తం చూడండి అంకుల్, చేసేసుకుంటారు. నీరు, ఓ నీరు, నీరు, ఏంటి ఇది? చిన్నప్పటి నుంచి ఎత్తి పెంచినట్టు అంత చనగొప్పులుతున్నాడు ఎవడు? ఏంటి ఇది? నన్ను నమ్మించి నా కళ నిజం చేస్తావని చెప్పి నన్ను మోసం చేస్తావా? నీ కోసం 25,000 ఖర్చు పెట్టాను కదే. లవ్ వేలికి పెట్టిన ఉంగరం కూడా మర్చిపోయావా? ఎంగేజ్. ట్రస్ట్ మీ నేను బతుకుని డ్రైనేజ్ లో కలిపేస్తావు కదే. చీటింగ్. రేపు ఆఫీస్ నీతో ఇక కష్టం. లెట్స్ మీట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అది కాదండి, మ్యారీడ్. నా మాట వినండి. ఇంకే వినను, అంత అయిపోయింది. సాయంత్రం మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. మాస్టారు, చొక్కా అదిరిపోయింది. థ్యాంక్స్ అండి. కానీ మీకు సూట్ అవ్వలేదు. ఈ సంబంధం కూడా ఇంకెందుకు ఇన్సెట్? కూర్చోలుడు, ఇంతకీ పెళ్లి ఎప్పుడు పెట్టుకుందాం? అని అడగండి, అని అడగండి. ఏం చూపించలేదు కదా, అని అడగండి, అడగండి. అయ్యో, అతను తిరుపతి నా కస్టమర్. బిజినెస్. ఇంతకీ మీరేమంటారు? ఆటో. ఏమయ్యా, సిఐ గారిని కలవాలి. ఏంటి, నేను కానిస్టేబుల్ కనబడుతున్నానా? సారీ సార్, చూడగానే అలా అనిపించలేదు. సరే, ఒక అరగంట అలాగే చూడు. నీకు సీఐ అనిపించినప్పుడే చెప్పు. సారీ సార్. సారీ సార్ అని విసుక్కుంటావేంటి? విషయం చెప్పు. అర్థమైంది. వాటికి నువ్వు రింగ్ పెడితే వాడిని నిన్ను టార్చర్ పెడుతున్నాడు అన్నమాట. మామూలుగా పెట్టట్లేదు సార్, రోడ్డు, ఆఫీస్, ఇల్లు, వాకిలి తేడా లేకుండా ఆడ పడితే ఆడ డైరెక్ట్ గా పెట్టేస్తున్నాడంటే. నిన్నటికి నిన్న మాక పెళ్లి చూపులకు వచ్చి నలుగురు చూస్తున్నారని కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేకుండా డైరెక్ట్ గా పెట్టేశాడంటే. భాష మార్చమని ఎన్నిసార్లు చెప్పాను నీకు? నా కర్మక్క, నా ఎమోషన్ కూడా పరవశంలా బయటకు వస్తుంది. నేను ఆలోచించేది నీకోసమే. వాడి పేరేంటి? తిరుపతి.
నువ్వు పేరు చెప్పావు కదా, వాడి క్యారెక్టర్ నేను చెప్తాను. వాడు వచ్చే ముందు ఒక ఎనర్జీ వస్తుంది, దాన్ని ఫాలో అవుతూ వాడు వస్తాడు. అవునవును, ఆడెళ్ళాక నీరసం కూడా వస్తుంది సార్. ఈ మాత్రం దానికి కేసు ఎందుకులేమ్మా, లాకప్ లో ఉన్నాడు చూడు. లోకప్లోనా? అబ్బబ్బబ్బబ్బబ్బా, కేసు పెట్టకుండా నన్ను మూసేశారంటే మీరు మామూలు మనిషి కాదు సార్. మీరు గబ్బర్ సింగ్ 3, 4, 5, 6, 7 పాటలు మీరే. మేడం ముందో పాలు లోపల చూడండి, ఆ తర్వాత పొగడాలో లేదో మీకే తెలిసిపోద్ది. చెప్పండి రా, చెప్పండి చెప్పండి రా, ఎక్కడ అమ్మేశారు, ఎక్కడ అమ్మేశారు చెప్పు, చెప్పండి రా, చెప్పండి రా. సార్, వీడేంటి సార్ లోపల డ్యూటీ చేస్తున్నాడు? డ్యూటీ నాది, వాడు కొట్టే లాఠీ నాది. వాడు నా మొగుడమ్మా. పావు గంటలో ఇంకో రౌండ్ ఉంటుంది రోయ్. ఏంటి నీరు ఇలా వచ్చావు, ఎవరికి పెడదాం రింగు? రింగు పెట్టడానికి కాదురా, నీ మీద కేసు పెట్టడానికి వచ్చింది. జీవితం సంకరానికి పోద్ది. చెప్పు, కేసు పెట్టమంటావా? ఒసే నిరుపమా, నా దగ్గర 25,000 నాకేసి ఈ తొక్కలో రింగు ఒకటి పెట్టేసి ఇప్పుడు నా మీద కేసు పెడదామని వచ్చావా? ఒసే నిరుపమా, నీ రింగుల భాగవతాన్ని ఆటోలో మైక్ పెట్టుకొని ఊరంతా పెంట పెంట చేస్తా. నా తమ్ముడు చేసిన తప్పుకి నేను నైతిక బాధ్యత వహిస్తూ నా హోమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేయబోతున్నాను. దీన్ని నేను ముఖ్యమంత్రికి ఇవ్వడం లేదు, మీకిస్తున్నాను. ఇంకొక వారం రోజుల్లో గంగూలీని పట్టుకోకపోతే మీరే ఇది ముఖ్యమంత్రికి ఇవ్వండి. ఇలా డోర్లు పట్టుకోవడం కాదయ్యా, ముందు గంగూలీ భాయ్ని పట్టుకోండి. ఊరుకోదునా? చూసావా వదినా ఎంత పని జరిగిపోయిందో? ఏడు పొద్దున ఏదో 7 మొఖాలు, ఏమైంది? మీ బావా పోయడా లంచో తీసుకుంటూ దొరికేసి ఉంటాడు. కాదురా, మరి? ఎవరో ఫిరోజ్ భాయ్ అంట, వాడిని అరెస్ట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇస్తే వాడిని పట్టుకోవడానికి ఈయన వెళ్ళాడు. వాడు మీ బావని అరెస్ట్ చేసి పారేశాడు. ఫిరోజ్ భాయ్ ఎవడో పాత బస్తీలో ఆడో సైతాన్, ఆడ ఏరియాలోకి వెళ్ళడానికే పోలీసులు భయపడతారు. మీ బావ వాడిని బతిమాలి కోర్టుకు తీసుకొద్దామని వెళ్లి తానే ఇరికిపోయాడు. ఫిరోజ్ భాయ్ సే మిల్నా హై. సార్, చేతులు నిప్పులు పుడుతున్నాయి సార్. అందుకేగా నొక్కమంది. మీ చేతులు కాదు సార్, నా చేతులు. తీసేయమంటావా? మీరున్నారు, మీరు అంతకండి. వాళ్ళెందుకు సార్ మధ్యలో? నొక్కుతాను సార్. ఈడేంటి మళ్ళీ యూనిఫామ్ వేసుకున్నాడు? ఇక్కడ మళ్ళీ ఏం పెంట పెడతాడో ఏమో. పోలీస్ వాళ్ళ అందరు కైసా రే? నీతోనేదో ప్లాన్ డిస్కస్ చేయాలంటుండు బాయ్. ప్లాన్ కాగా ప్లాన్ బే. నేను చెప్తాను బాయ్. బావా వచ్చి పట్టుకో. బావాడు నీకు ఎవడు? సార్, వీడికి నాకు అసలు సంబంధం లేదు సార్. అసలు ఈ ప్లాన్ తీసుకొచ్చింది నీకోసం బావా. ఇరికించేసాడు. కొంచెం దగ్గరికి వేసుకో, సరిగా కూర్చో. ఇదిగో ఇదంతా ఓల్డ్ సిటీ బావా, ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఇది. ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నావురా? ఇక్కడ నుంచి ఎలా ఎస్కేప్ అవుతావు నీకు కూడా తెలియాలి కదా బావా. ఎస్కేప్? కుछ बोल रहे हैं ना? థ్యాంక్స్ ఫిరోజ్ భాయ్. బావా ఇప్పుడు ఇది ఫిరోజ్ భాయ్ అడ్డా. ఇక్కడ నుండి మనం ముందుకెళ్తే ఈ పక్కన ఇరానీ కేఫ్ ఉంది బావా. దాని వెనకున్న డోర్ నుంచి బయటకు వెళ్తే మొలాలి గలి. కొంచెం అలా ముందుకెళ్తే ఇంకో డోర్ వస్తుంది బావా. డోర్ లేదాడా? ఆ మోలాలి గారు పచ్చం చేస్తే అన్న అని చంపి గొడగట్టించేసిండు. అట్నా? నువ్వే కంగారు పడక బావా, నా దగ్గర ప్లాన్ బి కూడా ఉంది. ఈ కేఫ్ నుంచి అలా యూటర్న్ తీసుకుని లెఫ్ట్ కి వెళ్తే ఎదురుగా పాన్ షాప్ బావా. దాని పక్కన చిన్న డోర్ ఉంటుంది బావా. ఆ డోర్ ఓపెన్ చేస్తే వెనకాలే చూడి బజార్. ఇవాళ సండే, రేపు కూడా హాలిడే. బురకాలు వేసుకుని ఆడవాళ్ళందరూ షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళతో పాటు మనం కూడా బురకాలు వేసుకుని అటు నుంచి ఎస్కేప్ అయిపోవచ్చు. ఎలా ఉంది ప్లాను? అది నిందా బావా. ఇదిగో ఈ బురకా నీకు, ఇది నాకు. సీక్రెట్ కూడా స్పీచ్ లా చెప్పాడు, నిన్నే చూస్తున్నాను రా. ప్లాన్ మస్తుగుందిరా, మరి నేనేం చేయాలో అది నువ్వే చెప్పు. భలే వారు ఫిరోజ్ భాయ్, మీరు లేకుండా అసలు ప్లానే లేదు. మీరు కూడా మాతో పాటు వస్తున్నారు. ఇదిగో ఈ బురకా మీకు. అసలు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? బావ కోసం తీసుకొచ్చిన బుర్ఖాన్ చూసావు, పారిపోవడానికి వేసుకున్న ప్లాన్ చూసావు. ఇవన్నీ చేయడానికి కావలసిన ధైర్యాన్ని కూడా చూస్తావా? దిఖారే. బావా ఆ బ్యాగ్ తీసుకురా. ఇన్నాళ్ళు ధైర్యం గుండెల్లోనే ఉంటుంది అనుకున్నాను, బ్యాగుల్లో కూడా ఉంటుందన్నమాట. చూస్తావా? చూస్తావా?
బజార్లో ఉన్నాడు రా. ఎక్కండి రా, ఎక్కండి. ఇంట్రెస్ట్ అలాడు. ఎక్కండి రా. ఇదేంటి అందరూ నన్నే చూస్తున్నారు? కింద సిరిగిపోయింది బావా. ఇప్పుడు మీకు పైన కూడా సిరిగిపోతే దారి ఇవ్వండి, లేకపోతే ఈడు పుచ్చ పగిలిపోద్ది. తిరుపతి తిరుపతి పోలీస్ ఎప్పుడయ్యా? అంతేలే, నిన్నటి దాకా అవ్వలేదు 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 అని టార్చర్ పెట్టావు. అయిన తర్వాత ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పటికైనా నా రింగ్ కి పవర్ ఉందని ఒప్పుకుంటావా? గలా కడుతుంగా చూడదో చూడదో భాయ్కో భాయ్కో చూడదో కనపడే. ఏంటి బావా, మన ప్లాన్ ఇలా రివర్స్ అయిపోయింది. ఎవడా నీకు బావా? మన ప్లాన్ ఏంట్రా? మన ప్లాను ఇద్దరు కూర్చునేసామా? అసలు మన ప్లాన్ ఏంట్రా? అరే ఫిరోజ్ గా, సారీ ఫిరోజ్ గారు, వీడు పోలీసే కాదు. అసలు ఈ డ్రెస్ కి వీడికి సంబంధమే లేదు. మనం ఇక్కడ ఎందుకు? మనం వెళ్ళి మసాజ్ చేసుకుందాం రా. నకిలీ కాడివిరా నువ్వు. ఏంటోరా ఫిరోజు, ఎంటర్టైన్మెంట్ తో తీసుకెళ్ళిపోదాం అనుకున్నాను నేను, బట్ యాక్షన్ తప్పట్లేదు. రే నకిలీ, నువ్వు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నీకు పోలీస్ అయ్యే సత్తా ఉందని నేను ఒప్పుకుంటాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తే నువ్వు పోలీసుడివేరా? నువ్వు పోలీసుడివేరా? వీడు అసలు ఏమనకూడదు అదే అనేసాడు. నేను పోలీస్ అవ్వాలంటే ఈ సత్తా సరిపోతుందా? సరిపోదా? సరిపోదా? ఇప్పటిదాకా మసాజ్ చేసే పోలీసోడిని చూసావు, మక్కిలెరగ తీసే పోలీసోడిని చూస్తావా? పోలీస్ జాబ్ అంటే ఇంత ఇష్టమా? ఇష్టం కాదు, పిచ్చి పూనకం. అడుగుతావిటి చూస్తున్నావు కదా. వాడిని వీడిని కొట్టడం కాదన్నా, నిన్ను కొడితే కదన్నా నా సత్తా ఏంటో తెలిసేది. ఫిరోజ్ భాయ్ ఆ, ఫిరోజ్ భాయ్ ఫిరోజ్ భాయ్, ఫిరోజ్ భాయ్, వీడు నన్ను చంపేసేటట్టున్నారా? నన్ను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. నన్ను అరెస్ట్ చేయరా, నన్ను అరెస్ట్ చేయరా. ఫిరోజ్ భాయ్ సత్తా సరిపోతుందా? సరిపోతుంది, నీకు సాలిడ్ గా సత్తా ఉంది, నన్ను వదిలేరా. ఫిరోజ్ భాయ్ లాంటి క్రిమినల్ ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు భయమే లేదా సార్? నాకు భయం లేదని ఎవరన్నారు? ఎప్పుడో ఒకరోజు కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాను. డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణలో నా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నానని ప్రమాణం చేశాను. ఫిరోజ్ భాయ్ ని పట్టుకుంది తిరుపతి అయితే వీడు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడేంటి? మీరన్న తలుపు తప్పుళ్ళు, ఫోన్ రింగులు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా చావు నా దగ్గరికి వస్తుంది. ఆ రోజు దాని కళ్ళలోకి చూసిన ఆ క్షణం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఎక్కడ తల దించుకోవాల్సి వస్తుందోనని అనుక్షణం భయపడుతూనే ఉన్నాను. అమ్మా నా జోక్లాస్తున్నాడే. తప్పు చేసిన వాడికి భయం ఒంట్లో ప్రతి నరంలో ఉంటుంది, కానీ నా భయం నా యూనిఫామ్ పరువులో ఉంటుంది. నాదొక్కటే కోరిక, ఆ చావు నా దగ్గరకు వచ్చినప్పుడు నా కళ్ళలో బెరుకుండకూడదు, నా మూతి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మేసం మీద, నా మేసం మీద. తర్వాత చెప్తాడు. అసలు ఫిరోజ్ భాయ్ అరెస్ట్ ఎలా జరిగింది సార్? ఫిరోజ్, అతని ఏరియా ఎంత భయంకరమైందో మీ అందరికీ తెలుసు.
వాడి ఇంటి దగ్గరికి వెళ్ళదు సార్. చావుతో చెలగాటమని మా స్టాఫే నన్ను బతుకులాడు. బట్ ఐ డోంట్ కేర్. వద్దు సార్, నన్ను ఏం చేయకండి సార్. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి రాలేదు సార్. మా అబ్బాయి బర్త్డే పిలవడానికి వచ్చాను. అయినా వెళ్ళి డైరెక్ట్ గా కాలర్ పట్టుకున్నాను. వీడు నా కాళ్ళు పట్టుకున్నాడు. మీరు వదలమన్నా మీ కాళ్ళు మాత్రం వదలను సార్. ఫ్యామిలీ నా దగ్గరకు వచ్చి వదలండి బాబు, మీకు దండం పెడతాను వదలండి అని బతిమిలాడాను. ఒరే ఫ్యామిలీ మెంబర్స్, మీరైనా చెప్పండి, మీకు దండం పెడతాను, మీకు చెప్పండి రా బాబు. ఐ డోంట్ కేర్. మా బావ డిజైన్ చేసుకుంటాడు. ఇలా ఎన్నో కష్ట నష్టాలు కూర్చి ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. అన్యాయం కదా బాబాయ్. యాక్షన్ నాది, క్యాప్షన్ ఆడదా. అయ్యి బాబు, ఇది అఫీషియల్ ప్రెస్ మీట్ లో తెరపితే మా ఉద్యోగాలు పోతాయి. వెళ్ళిపోరు బాబు. అదేంటి బాబాయ్ అలా అంటావు? బాబాయ్ కాబట్టి బతి మాత్రం వెళ్ళిపో. మీరు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారంటే నాలాంటి పోలీసు మాత్రం ఉద్యోగాలు కాదేట్రా బాబు, అవతల ప్రపంచం చూస్తుందరా. చూడాలని కదా నా బాధ. ఎల్లరా ప్లీజ్. నానెప్పుడు వస్తాడని కొడుకు బాధపడుతుంటాడు. మాకు ఇన్సూరెన్స్ చేయడానికి కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావు. ఎందుకంటే మా జీవితాలు అలాంటి. ఏ రోజు ఉంటామో ఏ రోజు పోతామో. ఒక పోలీస్ ఆఫీసర్ గా గర్వపడుతున్నాను. అందుకే మీకోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాను. ఏంటండి ఇది? ఆమ్లెట్ కాదా? కష్టం వాడిది, క్రెడిట్ మీద. పిచ్చిదానా, తాజ్ మహల్ కట్టింది ఎవరంటే షాజహాన్ పేరు చెప్తారు గాని కూలీల పేరు చెప్పరే. అయినా ప్రతి బొంగులో గడు కింగ్ అయిపోతా ఉంటే కుదురుద్దా? అసలు ఇదంతా కాదు, మిమ్మల్ని చివరిసారిగా అడుగుతున్నాను. మా తమ్ముడు పోలీస్ ఎప్పుడు అవుతాడు? ఎప్పటికీ అవడు. ఏంటి మీరు చెప్పేది? ఫ్యాక్టే. లాస్ట్ అవకాశం మొన్ననే వచ్చింది, నేనే అప్లై చేయాల. జీవితంలో వాడికి పోలీస్ ఆఫీసర్ అవడం. బావా నువ్వు సరదాగా అంటున్నావు కదా బావా. సరదాలు సరసాలు ఏమి లేవు. అయినా నిన్ను పోలీస్ ఆఫీసర్ చేయాల్సిన అవసరం నాకేంటి? బావు మర్దైన తర్వాత బావు కోసం పనిచేయాలి, బావు చేసే పని చేయక్కర్లా. అయ్యో ఒరేయ్ ఏ, ఏ, ఆగవే. ఎక్కడ పోతాడు? తిరిగి మళ్ళీ వాడు ఇక్కడికే వస్తాడు. ఒరే గోవిందో, నీ హైట్ ఎంతరా? 5'9". చా రికార్డ్ లో ఉన్నది కాదు, రియల్ హైట్ చెప్పు. 5'6". 6 feet ఇక్కడ. కళ్ళు మూసినా తెరిచినా యూనిఫామే కనిపిస్తుందిరా. ఏం చేస్తే పోతుందిరా ఈ పిచ్చి? తాగించాలు ఈ దోస్తుని తిరుపుతున్నా. నువ్వేంటి ఇక్కడ? ఐఎమ్ రియలీ సారీ తిరుపతి. నీకు పోలీస్ జాబ్ అంటే పిచ్చి కాదు, ప్రాణమని నాకు అర్థమైంది. నేను పెట్టిన రింగుల వల్ల ఎవరి జీవితాలు మారిపోవని నాకు కూడా తెలుసు. వాళ్లలో లేని కాన్ఫిడెన్స్ ని మాత్రమే. ఆపు నీ సోది. రింగులు కాదు కదా, ఇక్కడ వడ్డాన పెట్టుకుని ఏం జరగదు. నీ సింపతి టూర్ ఆపి ఇక బయలుదేరు. అది కాదు తిరుపతి. నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యేంత వరకు రోజుకు 100 ప్రదర్శనలు చేస్తాను ముక్కుంది మా అక్క. అలాంటి మా అక్కను హత్య చేసి పంపించేస్తావా? నీకు ఇది కరెక్ట్ కాదు. 100 కాదురా, లైఫ్ లాంగ్ ప్రదక్షిణ చేసినా కనీసం కానిస్టేబుల్ కూడా కాలం. చెప్పు దానికి. కానిస్టేబుల్ కాకపోవచ్చు, ఏసీపీ అయితే. రేయ్, ఈడెవడో నాకంటే ఎక్కువ తాగేశాడు. ఎవరైనా తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపేయండి. నేను చెప్పేది వింటే నువ్వు తాగింది దిగిపోద్ది. నువ్వెన్ని పేపర్లు చూసినా వాటన్నిట్లో ఉండే కామన్ పాయింట్, ఏసీపీ బల్దేవ్ సహా ఇస్ ఏ కరప్ట్ ఆఫీసర్. ఈయన మీ తమ్ముడా సార్? అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. వాడి వల్ల ఒక నోటోరియస్ క్రిమినల్ తప్పించుకున్నాడు. వాడి వల్లే నా తల్లి సావు బతుకుల్లో ఉంది. అదృష్టవశాత్తు నా తమ్ముడి పోలికల్లో ఉన్న నిన్ను చూశాక ఆవిడలో మొదటిసారి చలనం వచ్చింది. మెడిసిన్స్ కి రియాక్ట్ అవుతుంది. నువ్వు నా తమ్ముడి ప్లేస్ లో వస్తే 2 లాభాలు. 1, తన కొడుకు చనిపోలేదని నా తల్లి బతికే అవకాశం. 2, నిన్ను చూసి బల్దేవ్ సహాయ అనుచరులు గంగూలీ భాయ్ని బయటికి తీసుకొచ్చే ఛాన్స్. తరువాత జీవితాంతం నువ్వు ఆ పోస్ట్ లో కంటిన్యూ అయ్యేలా నేను చూస్తాను. కలకత్తా జనానికి పోలీసుల మీద నమ్మకాన్నివ్వు. సాగుతో పోరాడుతున్న నా తల్లికి పునర్జన్మని. సార్ 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 ఏంటి సార్ ఇది?
పోలీస్ అవ్వాలని నా కళ నిజం చేస్తానంటే ఎందుకు కాదంటాను సార్. కాకి మీద ఉన్నోడికి కాకి చొక్కా ఇస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఎప్పుడు ఎక్కమంటారు డ్యూటీ? కాంట్ బిలీవ్ దిస్. అచ్చం అలాగే ఉన్నాడు. సార్, గంగూలీ భాయ్ని పట్టుకోవాలంటే హీఈస్ ద ఓన్లీ వే. హోప్ యువర్ ప్లాన్ వర్క్స్. మీరు అడిగినట్టే కాళీఘాట్ ఏసీపీగా పోస్టింగ్ ఇస్తున్నాను. గుడ్ లక్ మిస్టర్ తిరుపతి. ఐఎమ్ నాట్ తిరుపతి సార్. ఐఎమ్ ద న్యూ వర్షన్ ఆఫ్ బల్దేవ్ సహాయ్, ఏసీపీ కాళీఘాట్. గడ్డం లేకపోయినా గొప్ప అందంగా ఉన్నావురా. జత ఉన్నారు జతవా. సిటీ బస్ నుంచి దిగినట్టు దిగుతావేంట్రా? బిల్డప్ బిల్డప్. ఏంటి సార్? ఫుల్ ఎదవా. మేము ఫుల్ గా రెడీ అయ్యి వచ్చాం. వీళ్ళు రాసనే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళెవరు సార్? టంగ్ స్లిప్. ప్రెస్ ఫాలో మీ. అడుక్కోండి సార్. ఇన్ని రోజులు మీరు ఎక్కడున్నారు? మళ్ళా మన మాట. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే ఎక్కడ ఉంటారు? హాస్పిటల్లోనేగా. నెక్స్ట్. గంగూలీ భాయ్ని తప్పించింది మీరే అంటున్నారు. అవునా? ఇంకేంటున్నారు బంగారం? అసలు గంగులీబాయ్ ఎక్కడున్నట్టు ఏమైనట్టు? వీడింటి ఎలా చూస్తున్నాడు? రే తిరుపతి, దొరకకూడదు. డబ్బులు తీసుకొని మీరే గంగులీబాయ్ని వదిలేశారంటగా? ఏమయ్యా, ఇలాంటి బుర్తకు ప్రశ్నలు వేయడం ఇంక మానరా మీరు? అంత డబ్బు తీసుకుంటే ఈ పాటికి ఏ దుబాయ్ బ్యాంకాక్ వెళ్ళి ఎంజాయ్ చేసేవాడు కదా. ఇక్కడికి ఎందుకు వస్తాను? డ్యూటీలో ఎందుకు జాయిన్ అవుతాను? అది కాదు సార్. ఏది కాదు. మీ ప్రశ్నలన్నిటికీ ఒకటే సమాధానం. 48 గంటల్లో గంగులీ గారిని లోపలేసి కేసు క్లోజ్ చేస్తా. ఈ న్యూస్ హెడ్ లైన్స్ లో రాసుకోండి. నా ఫోటో తీసి ఫ్రంట్ పేజ్ లో వేసుకోండి. భయపడకండి. ఫైరింగ్ కాదు, పోజుకి తీసుకోండి. ఫుల్ హాఫ్, ఫుల్ హాఫ్, ఫుల్. ఇందాక నుంచే చూపేంట్రా చిరాగ్గా. ఇన్నాళ్ళు ఏం పీకెర్రా గంగులీ గారిని పట్టుకోకుండా. వెళ్ళి బండి తీయమని చెప్పు. అవతల టైం కమిట్ అయిపోయారు ఎక్కడ. వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. ఏంట్రా డ్రామాలు ఆడుతున్నావా? 10 కోట్లకు డీలు మాట్లాడుకొని నువ్వు పోయావని కలరిచ్చి మీ వాళ్ళ చేత 40 కోట్లు అడిగిస్తావేంట్రా? రేయ్, గంగూలీ భాయ్ని తీసుకురా. తీసుకొస్తాను రా, తప్పకుండా తీసుకొస్తాను. గంగులీతో పాటు ఆగిపోయిన దీపావళి పండుగను కూడా తీసుకొస్తా. ఏంట్రా ఇడు కొత్తగా మాట్లాడుతున్నాడు? కొత్తగా కాదురా, కొట్టి మాట్లాడతాను, కొట్టి మాట్లాడతాను. తీయరా బండి, తీయరా బండి. తొంభై 4వ రౌండ్ అయిపోయింది. అంటే నువ్వు మరి? అవును, నేను కలకత్తాలో ఏసీపీ అయిపోయాను. వస్తున్నా.
మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తాను అనుకోలేదు సార్. ఎలా అనుకుంటారు? కోట్లు దూపేసే పని మీద ఉంటాను. సరే పదండి. ఎక్కడికి సార్? ఎక్కడికంటే అది నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటం ఖాయం. డెడ్ ఆర్ అలైవ్, చాయిస్ ఇస్ యువర్స్. జయవర్ధన్ సార్. వాట్? మీరు ఈ కలకత్తా ఎదురు చూస్తున్న రాక్షసుడు ఎడుగో సార్. ఫామ్ లో ఉన్న వాడికి యూనిఫామ్ ఇస్తే ఎలా ఉంటుందో ప్రూవ్ చేశావు. థ్యాంక్స్ తిరుపతి, థ్యాంక్స్. ముందు ఈ క్రిమినల్ ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతాం సార్. వీడు క్రిమినల్ కాదు తిరుపతి. నీకు చెప్పిన కథ కరెక్టే, అందులో ఎమోషను కరెక్టే, కానీ క్యారెక్టర్సే మార్చా. చనిపోయిన బల్దేవ్ కాదురా నా తమ్ముడు, వీడ్రా నా తమ్ముడు. తమ్ముడా? రే, ఎప్పుడైతే నువ్వు మా అన్నకు ఫోన్ చేసావో అప్పుడే అర్థమైపోయిందిరా, ఇది మా అన్న స్కెచ్ అని. అందుకే వైలెంట్ గా ఉండాల్సిన నేను సైలెంట్ గా నీ వెంట వచ్చాను. అమ్మా, నీ కొడుకును తీసుకొచ్చాను. అరే ఏం ఎంట్రీ ఇచ్చావన్నా? ఈడితో పాటు మాకు షాక్ ఇచ్చావు కదన్నా. నేనెప్పుడు స్కెచ్ వన్ సైడ్ అయ్యనరా, 2 సైడ్లు వేస్తాను. ఏం బిడ్డలు కన్నావు రాజా?
అన్నదమ్ములు ఇద్దరు ఒకటైపోయారు. ఇక కలకత్తా ఖాళీ. బుల్లెట్స్ తీసేశాను. ఇక మీరు గంధించచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇలాంటి లంచగొండిని దుర్మార్గుడిని బ్రతికించి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. జనం పోలీసుని చూసి తిట్టుకోవడం చూశాను, భయపడటం చూశాను, కానీ ఒక పోలీసుని ఇంతలా ద్వేషించటం ఫస్ట్ టైం చూస్తున్నాను. అసలు ఎవడ్రా ఈ బల్దేవ్ సహాయ్? బల్దేవ్ సహాయ్ గురించి తెలుసుకోవడానికి ముందు ఈ కోల్కతాని క్రైమ్ వరల్డ్ గా మార్చేసిన గంగూలీ బాయ్, వాడి తమ్ముడు కిషోర్ వర్ధన్, పబ్లిక్ దృష్టిలో సొంత తమ్ముళ్ళని కూడా క్షమించిన స్టేట్మెంట్లు ఇస్తూ వెనక నుంచి వాళ్ళు చేసే ప్రతి ఎదవ పనిని సపోర్ట్ చేసే ఈ స్టేట్ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గురించి తెలుసుకోవాలి. రేసిపి మా అన్న కింద పని చేస్తూనే మేమందరం కలిసి క్రైమ్ చేస్తున్నామని ఫైల్ రెడీ చేస్తున్నావంట కదరా. మాతోనే గేమ్స్ ఆడతావా? నాకు గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఒక పాపులర్ గేమ్ ఆడదామా? కౌన్ బనేగా కరోడ్పతి. నీ పెళ్ళాం హాట్ సీట్ లో ఉంది. గీతాజీ, మీ ముందున్న ప్రశ్న, మాతో పెట్టుకున్నందుకు నీ మొగుడికి ఏ శిక్ష కరెక్ట్? ఆప్షన్ ఏ, నువ్వు నీ మొగుడిని కాల్ చేయడం. ఆప్షన్ బి, మా వాళ్ళు నీ బిడ్డని కాల్ చేయడం. సూపర్ ఆప్షన్స్ భయ్యా. మీరు నన్ను ఇప్పుడు చంపొచ్చు, కానీ ఏదో ఒక రోజు డ్యూటీ కోసం ప్రాణం పెట్టే నాలాంటి సిన్సియర్ ఆఫీసర్ మరొకడు వస్తాడ్రా. కరెక్ట్ మామా. వాడు రావాలంటే నువ్వు పోవాలి కదరా. గీతాజీ, ఇప్పటికీ మీరు చాలా టైం తీసుకున్నారు. ఆప్షన్ బి కో లాక్ కర్ దు క్యా? గీతా, షూట్ మీ. నా వల్ల కాదండి. ఐ సెడ్ షూట్ మీ. నా వల్ల కాదండి. గీతా, కాల్చు. కాల్చు గీతా. షూట్ మీ. వీళ్ళేంట్రా లేని ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారు? ఒక్కడు కూడా గేమ్ లో రూల్స్ ఫాలో అవ్వట్లే. సార్, మీకు ఫోన్. భయ్యా, వెళ్ళిన పని ఏమైంది? సైలెంట్ చేసేసాం. మరా ఏడుపెవరిది? వాడి కూతురుది. పసిపిల్లలు దేవుళ్ళు అంటోళ్ళురా, ఏడిపించకూడదు. అర్థమైందా? రాజీవ్ కుందన్, ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సార్. మీ ఇద్దరు ట్రాక్ రికార్డ్ చూశాను. మీరు ఇప్పటిదాకా 62 మంది కరప్టెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. బ్రిలియంట్. ఆ 62 మంది ఒకెత్తు అయితే, నేను చెప్పబోయే వీడు ఒకెత్తు. వీడి పేరు బల్దేవ్ సహాయ్. వీడు సర్వీస్ లో జాయిన్ అయ్యి 7 సంవత్సరాలైంది. ఈ 7 సంవత్సరాలు వీడు చేసిన కరప్షన్స్ మొత్తం మోర్ దెన్ 60 crores. వాట్? ఒక ఏసీపీ 60 crores కరప్షన్? అది ఒక అంచనా మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ 7 years లో 12 times ట్రాన్స్ఫర్ అయ్యాడు. రిమోట్ ఏరియా ట్రాన్స్ఫర్ చేసిన రికార్డ్ స్థాయిలో కరప్షన్ చేస్తున్నాడు.
కరప్షన్ వీడికి ప్యాషన్. హీఈస్ వెరీ బ్రిలియంట్. ఇప్పుడు దాకా వీడి మీద 6 సార్లు రైడ్స్ జరిగాయి. ఎప్పుడు ఏమీ దొరకలేదు. వీడిని సరైన ఎవిడెన్స్ తో పట్టుకోవాలి. అందుకే మీ ఇద్దరిని వీడికి సబార్డినేట్స్ గా అపాయింట్ చేస్తున్నాడు. వీడు కరప్షన్ ద్వారా సంపాదిస్తున్న డబ్బు ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ దాస్తున్నాడు, ఏ బ్యాంకులో సీక్రెట్ అకౌంట్స్ ఉన్నాయి, అన్ని కనిపెట్టాలి. We should get him punished severely, so that it will be a lesson to the entire police department. Got it? Yes, sir. నిలువెత్తు లంచగుండి ఎలా ఉంటాడా అని ఎదురు చూస్తున్న మాకు ఆగండి ఆగండి ఏం డైరెక్ట్ లోపలికి వచ్చేస్తున్నారు? ఇక్కడ చందాలు కిందాలు ఉండవు. చల్ చల్. అయ్యా పొద్దున్నోడు ఎవడన్నా పోలీసు పైసా అడుగుతాడంట్రా? బలదేవ్ సహాయం మావయ్య ఎక్కడా? అదేంటి సార్ అక్కడ పెట్టారు? తప్పే ఉందయ్యా. ఈవిడేమో డబ్బులిచ్చే తల్లి, ఆయనేమో డబ్బు మీద ఉండే తాత. ఇద్దరు ఒక చోట ఉండటమే కరెక్ట్. మీరు పూజ మొదలెట్టు. అదే దిష్టి తీసిన నిమ్మకాయ ఫ్రీగా వచ్చింది కదా అని పిండుకు తాగావు. అయ్యా పూజ ముగిసింది, మీరు పేమెంట్ ఇప్పిస్తే మేము బయలుదేరతాం. సారీ, ఈ ఈవెంట్ కి పేమెంట్ లేదు. నువ్వు ఎప్పుడైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరుక్కుంటే మా అల్లుడికి చెప్పి కన్సెషన్ ఇప్పిస్తా. అల్లుడు, పూజ పూర్తయింది, వాస్తు సెట్ అయింది, ఇక నువ్వు ఎంట్రీ ఇవ్వచ్చు. మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సారిటీ రెండూ లేవు. మైండ్ లో ఇంకేమైనా ఉందా? వీళ్ళు కొత్తగా జాయిన్ అయ్యారు సార్. ఇంతకీ నువ్వు ఎవరు? వెంకట్ సార్, ఈ ఏరియా సీఏ అని. నా కళ్ళల్లో ఏం కనపడుతుంది సార్? ఏమీ లేదు. డెడ్ ఐస్. కూలింగ్ గ్లాస్ ని పెట్టుకుని కవర్ చేసుకో. సార్ ప్రెస్ వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఓసారి వస్తే మీ ఫోటో తీసిన ఫ్రంట్ పేజ్ లో వేస్తారంట. ఫోటోల మీద పబ్లిసిటీ మీద ఫోకస్ చేసుంటే హీరో అయ్యి ఉండగా. బయలుదేరమన్నా. ఏ వెంకట్, ఇలా వారం వారం స్టేషన్కి వచ్చి సంతకాలు పెట్టడం అంత అవ్వదు గానీ ఈసారి నుంచి నువ్వే నేను ఆడుంటే ఆడికొచ్చి సంతకాలు పెట్టించుకో. కొత్తగా వచ్చిన ఏసీపీ గారు, నువ్వు ముందు బయలుదేరి తర్వాత వెంకట్, రిమాండ్ లో ఉండాల్సిన రౌడీ నా కొడుకు ఇంతలా కమాండ్ చేస్తున్నాడంటే బానే సెట్ చేసినట్టు ఉన్నావు. అలాంటిది ఏం లేదు సార్. ఏ మావట పడతావేంటి? చూడు ఏసీపీ, ఈడికి నెలకి 25. నువ్వు ఏసీపీ కాబట్టి అన్న నీకు 50 ఇస్తాడు. డబుల్ ఓకేనా? ఎవడు రాడు? గంగోలియా బొంగోలియా చెప్పాడికి ఈ బల్దేవ్ సహాయానికి చందాకో రాలేదని. ఎన్నిసార్లు చెప్పాలరా నాకు సౌండ్ పొల్యూషన్ పడదని? వాడికి తెలీదు, నీకైనా తెలుసా? చెప్పరా ఎక్కడ? 10 ఏళ్ళు ఫ్రెండ్షిప్ చేసిన ఫ్రెండ్ ఎక్కడున్నాడో తెలియదురా? అల్లుడు, కొత్తగా వచ్చిన ఏసీపీ లంచం ఇస్తామన్నందుకే కొట్టాడంట. అన్నయ్య ఫోన్ కొట్టు. మళ్ళీ ఎవరో సిన్సియర్ ఆఫీసర్ ని అపాయింట్ చేసినట్టున్నాడు. వాడు సిన్సియర్ కాదన్నా, లంచం ఇస్తానన్నందుకు కదన్నా వాడు కొట్టింది. మరి వాడు చేసే ప్రతి దందాలో నాకు 50% షేర్ ఇవ్వాలి. కావాలంటే దందాలు ఎక్కువ చేసుకోండి, క్రైమ్ రేట్ పెంచుకోండి. 1వ తారీఖున గవర్నమెంట్ శాలరీ వచ్చే లోపు 31 కల్లా నా షేర్ నాకు ఇవ్వాలి. ఇవ్వకపోతే వార్నింగ్లు, వారెంట్లు, జైళ్లు, బెయిల్లు ఉండవు. ఒక్క బుల్లెట్ కూడా వేస్ట్ అవుదో. పాయింట్ బ్లాంక్. వాటర్ రాకపోతే వేటే. చూడు, వాడి పని వాళ్ళని చేసుకుని ఏం పీకుతాడో చూద్దాం. ముందు తివారీ గడ్ని వెతకండి. అయ్యయ్యో అపశకునం. సార్, వాడే బల్దేవ్ సహాయ్, కాళీఘాట్ ఏసీపీ. సో వెంకట్, దండ. అంతా దారమే కదండి, దండేది. బడ్జెట్ ప్రాబ్లం సార్. కోఆపరేట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ గజమాలే తెస్తాను. మీ ఉద్యోగం మీరు సక్రమంగా చేస్తే దానికి మించిన సత్కారం మరొకటి లేదు. మీ సూపర్ పర్ఫార్మెన్స్ కాసేపు పక్కన పెడితే బట్టలు ఇప్పి మాట్లాడుకుందామా? మాట్లాడుకోవడానికి బట్టలు ఎప్పుడు దేనికి రాజా? అంటే ఓపెన్ గా మాట్లాడుకుందామని. ఏ వద్దా?
సార్ కాసేపు ఆగితే వీడు అందరి బట్టలు పదిసేలా ఉన్నాడు. తొందరగా వెళ్ళండి అయ్యా, తొందరగా వెళ్ళండి అమ్మా, వెరీ ఫాస్ట్ గా వెళ్ళాలి. చెప్పు. మీ అన్నదమ్ముల అక్రమ సంపాదన సంబంధాల గురించి నాకు బాగా తెలుసు. నేను డబ్బు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. మీరిచ్చే రిమండరేషన్ బట్టే నా రూల్స్ ఉంటాయి. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. మీకు అర్థం కాక మీ తమ్ముళ్ళకి అర్థం కాక ఎలా సార్? వాళ్ళు నా దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయారు. నాకు వాటా ఇవ్వకపోతే నిజంగా చచ్చిపోతారు. నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఫస్ట్ అసలు మీరెవరితో పెట్టుకుంటున్నారో తెలుసుకోండి. నేను మెడల్స్ కోసం కాదు, కరెన్సీ బండల్స్ కోసం పనిచేస్తాను. మీరు బ్యాలెట్ నమ్ముకుంటే నేను బుల్లెట్ నమ్ముకున్నాను. వీటిలో ఏది పవర్ఫుల్లో మీరే తెలుసుకోండి. జన్మదిన శుభాకాంక్షలు. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సార్. ఇన్నాళ్ళు మీలాంటోళ్ళు లేక జీతాలు మామూలుతో బతికేశాం సార్. వాటా అన్నది మన రైట్ అన్నట్టు అడిగి అదర్ కొట్టేశారు సార్. వాళ్లే కాదు, ఈ సిటీలో ఇల్లీగల్ దందా చేసే ప్రతి ఒక్కడు నాకు వాటా ఇవ్వాలి. పోస్టర్లే వేస్తారో పాంప్లెట్లే పంచుతారో మీ ఇష్టం. ఇచ్చినోడికి టోల్ గేట్లు తీయండి, ఇవ్వనోడికి టోల్ తీసేయండి. ఇవి బల్దేవ్ రూల్స్ అని చెప్పండి. అంటే అందరినీ ఇలా లంచ్ డైరెక్ట్ గా అడిగితే బాగుంటుందా సార్? చండాలంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఫౌండేషన్ పేరు చెప్పండి. ఫౌండేషన్ పేరు అడిగితే ఆశా ఆశా ఫౌండేషన్ అని చెప్పండి. ఫౌండేషన్ పేరు మీద కార్డులు ఇవ్వండి. కార్డు చూపిస్తే కళ్ళు మూసుకోండి. ఎంత ఇస్తున్నావు? క్రైమ్ ఎక్కువ కదా, 15. హలో, ఏంటి బోర్డులు కొట్టేస్తున్నావా? అరవకు. నేను చాలా గొప్ప పని చేయబోతున్నాను. ఏంటో? ఇప్పుడు బల్దేవ్ ఇంట్లోంచి బయటకు వస్తాడు, బండి స్టార్ట్ చేస్తాడు. కొంచెం దూరం వెళ్ళగానే టైర్స్ ఊడిపోతాయి, దాంతో వాడి నడుము విరిగిపోతుంది. ఇంతకీ నువ్వెవరు? నేను వాడి దగ్గర పని చేస్తాను. కంగారు పడకు, నాకు అడండి పడదు. అయితే ఓకే. కానిస్టేబుల్ వా? చూసావా ఎలా కనిపెట్టేశాను? వైష్ణవి నువ్వు గ్రేట్ అమ్మా. వైష్ణవి ఆవిడెవరండి? మనమే. ఈ రివెంజ్ కి రీజన్ ఏంటో? కాఫీ తాగే అలవాటు ఉందా? చూడు వెంకట్, మీ బల్దేవ్ గాడు ఆశా ఫౌండేషన్ పేరు మీద సిటీలో చాలా కరప్షన్ చేస్తున్నాడు. దాని వల్ల మీకొచ్చే నష్టం ఏంటో? నాకు కాక ఇంకెవరికి వస్తుందయ్యా? వాడు వాడుకుంటున్న ఆశా ఫౌండేషన్ పేరు మాదేనయ్యా. ఆశ అంటే ఏదో చాక్లెట్ పేరు అనుకున్నాను. ఫౌండేషన్ పేరా? హలో, ఆ సచ్చినోడికి ఇంకే పేరు దొరకనట్టు మా ఫౌండేషన్ పేరు వాడుకుంటాడా? ఏదో తెలియక పాపం. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? 4 years నుంచి ఆ ఫౌండేషన్ పేరు మీద ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నావో తెలుసా? ఆ పేరంతా నాశనం చేశాడు. నా ఫ్రెండ్ శ్రావ్య ఒక అబ్బాయిని ప్రేమించింది. యాజ్ యూజువల్ గా వాళ్ళ పేరెంట్స్ రౌడీలు పెట్టి బలవంతంగా అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారు. కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ రౌడీలంతా బల్దేవ్ గాడి ఫౌండేషన్ కి డబ్బులు కట్టినోళ్ళంట. సో వాళ్ళ మీద కంప్లైంట్ తీసుకోమని సిగ్గు లేకుండా చెప్తున్నారు. ఛీ, ఇదంతా ఎవరి వల్లయ్యా? అమ్మాయి వాళ్ళ నాన్న వల్ల. బల్దేవ్ గాడి వల్ల.
1 minute. రే అల్లుడు నువ్వు చెప్పిన అకౌంట్ లో డబ్బులు వేసాను రా. సరే ఆ బెనర్జీ గారి సంబంధం ఏమైంది? ఆడి కూతురు ఎవరితోనో లేచిపోయిందంట్రా. మరి ఆ బ్యాంక్ మేనేజర్ సంబంధం? ఓ సంవత్సరం ఆగమంటున్నారు. వేరే సంబంధం చూసుకుందా? ఇక నువ్వు చూడటం ఆపే. నేను ఒక అమ్మాయిని చూసుకున్నాను. ఈ పని ఎప్పుడో చేయాల్సింది తండ్రి. నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను ఆ పనిలో కంటిన్యూ అవుతాను. ఇంతకీ మీ ఫ్రెండ్ పెళ్ళి ఎప్పుడు? ఈరోజు సాయంత్రం 5ంటికి. కాదు, మధ్యాహ్నం 2ంటికి. 1 అవర్ లో అబ్బాయి రిజిస్టర్ ఆఫీస్ తీసుకొచ్చి నేను అమ్మాయిని తీసుకొచ్చేస్తాను. ఇద్దరికి బిల్ చేసేద్దాం. ఎలా? హ్యాపీ మ్యారేడ్ లైఫ్. బై. ఎలా వెంకట్, ఒక మామూలు కానిస్టేబుల్ అయ్యుండి ఇదంతా ఎలా చేసావు? ప్రేమ కోసం జనాలు ప్రాణాలు తీసుకుంటున్నారు, అలాంటిది పెళ్లి చేయలేనా? థ్యాంక్ యూ. మీరు చెప్పింది కరెక్టే సార్. బల్దేవ్ చాలా బ్రిలియంట్. వాడు కరప్షన్ కూడా చాలా క్రియేటివ్ గా చేస్తున్నాడు సార్. ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. వెల్ దాట్స్ బల్దేవ్ ఫర్ యూ. వాడి కరప్షన్ సంబంధించి ఏదో క్రూషియల్ ఎవిడెన్స్ వాడి ఇంట్లో దొరుకుతుందని మా నమ్మకం సార్. అయితే వాడి ఇంటి మీద రైడ్ చేయడానికి ఆర్డర్స్ తీసుకుంటాను. వెయిట్ ఫర్ మై కాల్. షూర్ సార్. యా. ఈ లేబర్ కాలని ఒక్కటి ఖాళీ చేయిస్తే ఈ జాగా అన్నా. మొత్తం మనదైపోతుంది. బల్దేవ్ ఏంటి ఏసీపీ షేర్ ఇవ్వట్లేదని చందా అడగడానికి వచ్చావా? ఏ తలకో 50 ఇచ్చి పంపించట్రా. రేయ్ 50 100 తీసుకోవడానికి నేనే గణేష్ చంద్ర కోసం రాలేదు. కేసు బుక్ చేసి బొక్కలేద్దామని వచ్చాను. డాక్టర్ బిజోయ్, నేను కార్ బంపర్ డ్యామేజ్ చేశాడు నీ తమ్ముడు. కొత్త స్విఫ్ట్ కార్ సార్, అత్తగారు ఇచ్చారు. మనుషుల్ని ఎక్కించేస్తేనే కేసు ఉండదు, బంపర్ కి కేసు ఏంటి బే? మీకు ఇప్పటిదాకా తగిలిన పోలీస్ ఆఫీసర్లు వీక్ అయి ఉంటారు, అమ్ముడుపోయిన వాళ్ళు బోకలై ఉంటారు, కానీ ఈయన చాకు అలాగ్. నన్నే అరెస్ట్ చేస్తావు బే? వెంకట్, సెక్షన్ 353 యాడ్ చేసుకో. డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని దుర్భాషలాడటం. అసలు నువ్వు ప్రాణాలతో బయటికి వెళ్తే కదరా. ఫ్యాంటాస్టిక్. వెంకట్, అర్థమైంది సార్. సెక్షన్ 506, 307 కూడా. చంపుదానని బెదిరించడం, చంపడానికి ప్రయత్నించడం. వీడితో మాట్లాడితేనే లేపేక. నా కార్ బంపర్ కోసం గ్యాంగ్ ఓవర్లు ఎందుకు లేండి సార్? పదండి పోదాం, నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. వద్దని చెప్పనుడు, నా మాట నలుడు. వాళ్ళకి షేర్ ఇచ్చిన వాడితో హాయిగా వ్యాపారం చేసుకుంటున్నారు. వాడితో మనకు అవసరం నలుడు. మనకెవరు అవసరం లేదు. తివారీ కూడా అవసరం లేదా? నీ మనుషులు వాడి కోసం వేట కుక్కలా వెతుకుతున్నారు. వాడిని నేను తీసుకొస్తాను. షేర్ ఎంత ఇస్తావు? షేరా? ఏంట్రా తీసుకొచ్చేది? తీసుకొచ్చి అన్న ఊళ్ళో కూర్చోబెట్టడానికి వాడేమైనా నీ పెళ్ళామనుకున్నావా? మాకే దొరకలేదాడు. డీలోకేనా? పోయి బుల్డోజర్ గారితో పెట్టుకున్నాడంటారా బాబు? ఏంట్రా డీలోకే? వినిపిస్తుందా? ఏంట్రా వినబడేది? ఓకేనా కాదా? ఓకే, తివారీని తీసుకొస్తే షేర్ ఇస్తా. వెంకట్, వీడి చావు రేపు హెడ్ లైన్స్ లో రావాలి. గంగూలీ మనిషిని నేను కాల్ చేశానని విని అండర్ గ్రౌండ్ లో ఉన్న తివారీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గరికి రావాలి. రేయ్, నా పార్ట్నర్ అడ్వాన్స్ ఇవ్వండిరా. నా బంపర్ అడ్డు పెట్టుకుని బంపర్ ఆఫర్ కొట్టేశావు కదరా, నువ్వు బాగుపడవు. నీ హైట్ ఎంత? 6 feet. వాట్స్ యువర్ శాలరీ? 20,000. ఇట్స్ మై టర్న్. జింబోడియా బాబు. బేబీ ఇస్ కమింగ్. ఏంటండి ఇదంతా? బల్దేవ్ లాంటి వాడి దగ్గర పనిచేస్తూ కూడా నీ క్యారెక్టర్ నువ్వు కాపాడుకుంటున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. పైగా నువ్వు నన్నెప్పుడు ఆ దృష్టితో చూడలేదు. ఏ దృష్టి అండి? అదేనయ్యా, మగాళ్ళందరూ అమ్మాయిల్ని అక్కడ ఇక్కడ చూస్తారే. అక్కడ ఇక్కడ అంటే? నీలో ఆ దృష్టి లేదు కాబట్టి దాని గురించి నీకు అర్థం కాదు. వదిలే బాబు. మా వైష్ణవుని పెళ్లి చేసుకోవటం మీకు ఓకేనా బాబు? తను ఓకే అంటే ఇప్పుడు ఇక్కడే తాళి కట్టేస్తాను. మీకు ఓకేనా? మా కన్న బిడ్డలు మమ్మల్ని వదిలేసిన, మాతో ఏ సంబంధం లేకపోయినా మమ్మల్ని అందరినీ ఒక చోట చేర్చి
తన కుటుంబంలా చూసుకుంది మా వైష్ణవి. మాకు తనకు మేము తప్ప మాకెవ్వరూ లేరు బాబు. తనకు ఏ కష్టం రాకుండా చూసుకోండి బాబు. రమాదేవి లీవ్ దెమ్ అలోన్. నేను కూడా బయలుదేరుతానండి. నీతో కొంచెం పనుంది. ఏంటండి అది? ఆ బల్దేవ్ గాడి కాళ్ళు చేతులు తీసేయడానికి గోలీ చోడా గోవింద్ అనే రౌడీతో ₹1,00,000 కాంట్రాక్ట్ మాట్లాడాను. అడ్వాన్స్ తీసుకోవడానికి వస్తున్నాడు. అదేదో నీ ముందిస్తే. మేడం గోవింద్ అడ్వాన్స్ రెడీయా? 2 minutes. హలో 2 మినిట్ల మ్యాగీ గిట్ల ఉండగలవు. ఫుల్ బిర్యానీ తలిగిచ్చి వచ్చిన ఖాళీ పైసలు చాలు. ఏమంటున్నా? 56, 57, 58. అరే పైసలు వచ్చినాయా? ఇగో మేడం దాని కాల్ చేతులు తీసేసినాక ఆ కొడుకు బతుకుండేం బిక్తాడు చెప్పు. ఇగో మా పూర్వలకు ఛాయ్ తాగని ఒక్క 500 ఎక్స్ట్రా కొడుకు గర్దని తీసేస్తాం. మొత్తానికి బాత్ కథ 500 సార్. 5,000 తీసుకున్నా నేసండి చెప్తాను. ఓల్తా మీ మంచి ముచ్చడి చెప్పిను. నీ నోట్ల చక్కర పోయి. టెన్షన్ పడకు, తన్ని నేనే పిలిచాను. నువ్వు పిలిచినవా? ఏమిటికి? డబ్బు తీసుకొని నన్ను చీట్ చేస్తే అందుకే సాక్ష్యం కోసం తనని రమ్మన్నాను. ఈయన గుట్టానికి ఈడే సాక్ష్యమ్మా. దీని దిమాక్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టించిందా? ఇంకా చూస్తారేంటి సార్? డబ్బులు తీసుకుని పని మొదలు పెట్టండి. ఈ పోరి చెప్పిన పనిందో మీకు ఎరకనా సార్? ఆ బల్దేవ్ గారు కాళ్ళు చేతులు తీసేయాలి, అంతేగా? తీసేయండి. ఈడి కాళ్ళు ఈడే తీసేయమంటును. ఈయన దిమాగ్ని ఇంట్లో పెట్టొచ్చిండా? ఇగో మేడం, అసలుకి బల్దేవ్ సాబ్ ఎట్లుంటాడో నీకు ఎరకనా? ఎలా ఉంటాడో తెలియదు కానీ ఎలాంటోడో తెలుసు. అది ముచ్చట. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. నీకు బి క్లారిటీ కావాలంటే బల్దేవ్ సాబ్ ఫోటో తెప్పించుకొని నువ్వు కూడక చూడు. అప్పటికి నీ ముచ్చట తీరకుంటే నాకు ఫోన్ కొట్టు. వచ్చి తీసుకుపోతాను అక్క. మంచిదక్క. నమస్తే బా అక్క పైలంబా. వెళ్ళిపోయాడేంటి? మీరిద్దరు ఎక్కడ ఉండండి. సార్ ఏంటి సార్ ఇక్కడికి వచ్చాం? తివారియా? ఏంటి తివారీ, ఆ గంగులీ గాడి మనుషులు నీ గురించి తెగ వెతుకుతున్నారు. ఏంటి మ్యాటరు? సార్ నేను చనిపోయిన ఏసీపీ గౌతమ్ గారి డ్రైవర్ని సార్. ఇదిగోండి సార్ ఫైల్. ఈ ఫైల్ తో హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గారి అసలు రూపం ఏంటో బయటపడాలి సార్. హలో పార్ట్నర్, తివారీ దొరికాడు. దొరికాడా? తీసుకురా. తీసుకురారా. తీసుకొస్తాను, కానీ కమిట్మెంట్ లో ఒక చిన్న కరెక్షన్. ఏంటది? అమౌంట్ డబుల్ చేయాలి. రే మాట్లాడుకున్నది 50 కదరా. అది తివారీకి, మరి మీ జాతకాలు ఉన్న ఫైల్ కి? సరే నువ్వు అడిగినంత ఇస్తా. ముందు ఆ తివారీని ఆ ఫైల్ ఇక్కడ తీసురా. సార్ వ్యాపారం ఎలా చేయాలో మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి సార్. పదండి సార్, క్యాష్ తెచ్చేసుకుందాం. ఒక్క నిమిషం సార్, వాళ్ళని కట్ చేసి వస్తా. బాయ్స్, మేము తివారీతో ఇన్వెస్టిగేషన్ పని మీద వెళ్తున్నాం. మీరు స్టేషన్కి వెళ్ళండి. బాగా కట్ చేసాం. సార్ సార్ నన్నే కట్ చేశారా సార్? వీడి గ్యారంటీగా తివారీని వాళ్ళకి అమ్మేస్తాడు. సార్ వాడింటిని సోదా చేయడానికి, ఎవిడెన్స్ దొరికితే వాడిని అరెస్ట్ చేయడానికి ఆర్డర్స్ వచ్చాయి. గో అండ్ బాయ్స్. గ్యారెంట్. ఎస్ సార్. మీరు కూడా కట్ చేశారా? ఎవరమ్మా? ఆ ఓటర్ ఐడి ఎన్రోల్మెంట్ కోసం వచ్చానండి. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళ వివరాలు, ఫోటోలు కావాలి. అంటే వివరాలంటే ఇవ్వగలను కానీ ఫోటోలంటే ఆలస్యం అవుతుంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. పాత ఫోటోలు అయితే ఉన్నాయమ్మా. మీరేంటే ఇక్కడ? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీ ఇంటి మీద రైడ్ చేయడానికి మాకు ఆర్డర్స్ ఉన్నాయి. ఆఫీసర్స్ సార్, సర్చ్. ఎస్ సార్. రైడ్ ఫినిష్ అయ్యేదాకా ఎవరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. స్విచ్ ఆఫ్ ఆల్ ది ఫోన్స్. మొత్తం వెతకండి
రండి సార్, బల్దేవ్ మిస్ అవ్వకూడదు. ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అవ్వాలి. My mission. Open this folder. సార్, వీడికి చాలా పెద్ద నెట్వర్క్ ఉంది సార్. చాలా మంది పోలీసులు వీడి కింద పనిచేస్తారు. మొత్తం సిస్టమ్ నే కరప్ట్ చేస్తాడు సార్. మనం ఎంతో సిన్సియర్ అనుకుంటున్నా చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ ఈ అండర్ లో పనిచేస్తారు సార్. ఓ మై గాడ్. We have to take an immediate. రాజీవ్ రాజీవ్ సార్, నేను తర్వాత మాట్లాడతాను. మీ ఫోటోలు కూడా ఉన్నాయంట అని ఆశ్చర్యపోతున్నారా? మీరే కాదు, ఈ స్టేట్ లో ఇంకో 574 మంది సీనియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు. ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు. అదే మా బల్దేవ్ సహాయ మిషన్. ఏంటా మిషన్? ఏమయ్యా నువ్వా? మీ అమ్మ తెగ ఫోన్లు నాకు చూశాను. రిటర్న్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ఓరల్ టెస్ట్ అన్నింట్లో పాస్ అయ్యావు. అంటే నాకు జాబ్ వచ్చేసినట్టే కదా సార్? కర్మయ్యా కర్మ. ఏం చేస్తాం? ఏమైంది సార్? టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఇవ్వరయ్యా. దానికి ఏవో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. మీకు తెలియదేముంది, లంచం 20 లక్షలంట. నిన్నే రేటు ఫిక్స్ అయింది. అది చాలా ఎక్కువ నాకు తెలుసు. చూడు బల్దేవ్, మీ నాన్న కొలీగే కాదు, మంచి ఫ్రెండ్ కూడా. మీ అమ్మగారు ఎప్పుడు ఇంటికి వచ్చినా భోజనం పెట్టకుండా పంపేది కాదు. అందుకే రాత్రి ఐజీ గారితో పర్సనల్ గా మాట్లాడి 10 లక్షలకే ఒప్పించా. ఇంతకంటే నేనేం చేయలేనయ్యా. రేపు ఉదయం కల్లా లిస్టు వచ్చేస్తుంది. ఈ లోపల మనం డబ్బు కట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఉన్న వకీళ్ళు అమ్మేసి అమ్మకి ఆపరేషన్ చేయిస్తున్నాడు సార్. మళ్ళీ ఇప్పుడు 10 లక్షలంటే భలేవాడిపోయా నువ్వు. ఇదిగో, నువ్వు ఎక్కడ ఏ ఉద్యోగంలో చేరినా నీ జీతం ఫిక్స్డ్. ఇక్కడ ఒక్క చోటే పిండుకున్నోడికి పిండుకున్నంత నమ్మకం లేదా? ఏమయ్యా సార్, ఇలా రా. సార్, డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఎంత ఇచ్చావు? 20 లక్షలు తీసుకున్నారు కదా సార్. ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? అది ఇదిగో, వాళ్ళు మనోళ్లే, పర్లేదు చెప్పు. ఒక 10-15. కరెక్ట్ గా చెప్పు. 30 సార్, ఇది ఫైనల్. డబ్బు కట్టకపోతే ఉద్యోగం రానట్టే. తెల్లారితే మీ అమ్మకి ఆపరేషన్ రా. నీకు ఉద్యోగం రాలేదని తెలిస్తే ఏమైపోతుందో ఏమో. వచ్చారా సార్? పొద్దున్నుంచి మీ అమ్మగారు 200 సార్లు అడిగారు. మీ ఉద్యోగం మాట దేవుడు ఎరుగు గాని పొద్దుటి నుంచి ఆవిడ టెన్షన్ పడి మమ్మల్ని కూడా టెన్షన్ పెట్టేస్తుందయ్యా. ఉద్యోగం ఏమైంది నాన్న? సెలెక్ట్ అయ్యానమ్మా. అమ్మయ్యా, ఇలా రా బంగారం. మీ నాన్నే ఉండుంటే చాలా సంతోషపడేవారు. ఆయన ఎప్పుడు ఒక విషయంలో బాధపడుతుండేవారు. సిగ్నల్లో అడుక్కునే వాళ్ళకి, అదే సిగ్నల్లో లంచం అడిగే పోలీస్ వాళ్ళకి తేడా లేకుండా పోయిందని. ఏదైనా సమస్య వస్తే 100 డయల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీసు వస్తున్నాడు. ఈ పరిస్థితి మారాలరా. నీలాంటి నిజాయితీ పరుడైన పోలీసు ఊరికి ఒక్కడుంటే సమస్యతో వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుంది. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏముంటది, నీ ఆపరేషన్ గురించే. అంతే కదరా? అంతా మంచిగా జరుగుతుందిరా. మా అమ్మ ఆపరేషన్ బాగా జరగాలని పూజ చేయించండి సార్. అలాగే బాబు. బల్దేవ్, పోలీస్ సెలక్షన్ లో నువ్వు సెలెక్ట్ అయ్యావరా? లిస్ట్ లో నీ పేరు కూడా ఉంది, వెళ్ళి చూసుకో. మాయా, నాకు ఉద్యోగం వచ్చింది మాయా. నువ్వు చెప్పినట్టు అన్ని మంచి జరుగుతున్నాయి మాయా. మాయా,
ఆపరేషన్ చేస్తే అమ్మకేం కాదన్నారు కదా మాయా. అసలు ఆపరేషన్ చేస్తేనే కదరా. ఈవినింగ్ వీళ్ళకి డిశ్చార్జ్. ఆపరేషన్ ఎందుకు చేయలేదు? వదలవా, మీ అమ్మాయి ఆపరేషన్ వద్దంది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఆపరేషన్ చేయకపోతే నీ ప్రాణానికే ప్రమాదం. నా ప్రాణాల కంటే వాడి ఉద్యోగమే ఎక్కువయ్యా. ఈ ఆపరేషన్ జరిగితే నేను మహా అయితే 2-3 ఏళ్లు బతుకుతాను. కానీ నా బిడ్డకు ఉద్యోగం వస్తే జీవితాంతం ఆనందంగా ఉంటాడయ్యా. నా బిడ్డిచ్చిన డబ్బు తిరిగిచ్చేయండి. వాడెంతగానో ప్రేమించే పోలీసు ఉద్యోగం రాకపోయినా ఆ బాధని దిగమింగుకుని నా కోసం అబద్ధమాడాడయ్యా నా బిడ్డ. నువ్వేనైనా చెప్పమ్మా, ఓ డాక్టర్ గా నేను దీనికి ఒప్పుకోలేదు. సారీ. ఇదిగో డాక్టరు, నువ్వు కాదు కూడదు అని బలవంతంగా నాకు ఆపరేషన్ చేసిన ఉద్యోగం రాలేదని బాధపడుతున్న కొడుకుని చూస్తూ నేను బతకలేనయ్యా. నీ కాళ్ళు పట్టుకుని తెల్లారేసరికి నా బిడ్డ పేరు లిస్ట్ లో ఉండాలయ్యా. నిన్ను పెద్ద పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. 100 డైల్ చేస్తే పోలీస్ రావటం లేదురా, 100 కొడితే పోలీస్ వస్తున్నాడు. టాలెంట్ ఉన్న వాళ్ళకి జాబ్ ఎవరయ్యా? ఇప్పటి వరకు ఎంత సంపాదించావు? 30 సార్, ఇది ఫైనల్. రే బల్దేవ్, చాలా మంది ఉద్యోగాలను డబ్బుతో కొనుక్కుంటారా, కానీ మీ అమ్మ తన ప్రాణం పెట్టి కొంది. మీ అమ్మ కోరుకున్నట్టుగా నువ్వు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవరా. అవుతాను మావయ్య. పోలీస్ చరిత్రలోనే ఇప్పటి వరకు చూడనంత అవినీతి పోలీస్ ఆఫీసర్ అవుతాను. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, నా ఒంటి మీదికి రాబోతుంది కాకి కాదు, కరప్షన్. అమ్మ ఊరికి ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉండాలంది, ఊరికి కాదు. ప్రతి స్టేషన్ కి ఒక సిన్సియర్ ఆఫీసర్ ని తయారు చేస్తాను. నా అవినీతితో నిజాయితీని కొంటాను. పోలీస్ అయింది సంపాదించడానికి కాదు, సాధించడానికని ఫీల్ అయ్యే ప్రతి ఒక్కరు ఉద్యోగాన్ని వాడికి కూడా తెలియకుండా నేను కొంటాను. డబ్బులు పెట్టి ఉద్యోగం కొన్న ప్రతి వాడు తిరిగి ఆ డబ్బు సంపాదించడం కోసం వాడు కరప్ట్ అయ్యి సిస్టమ్ ని కరప్ట్ చేస్తున్నాడు. ఇది మారాలి. డబ్బున్నోడికి కాదు, పవర్ ఉన్నోడికి ఉద్యోగం రావాలి. 100 కొడితే కాదు, 100 డయల్ చేస్తే పోలీసు వచ్చేలా చేస్తాను. ఆ రోజు నుంచి తను లంచగొండిగా మారి మీలాంటి ఎంతో మంది సిన్సియర్ ఆఫీసర్లని డిపార్ట్మెంట్ లో చేరుస్తూ వస్తున్నాడు. కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ ఊరే ఎందుకు వచ్చాడో తెలుసా? మీ 574 మంది ఆఫీసర్లో ఒకడైన గౌతమ్ ఫ్యామిలీని ఈ ఊళ్ళో అతి దారుణంగా చంపేశారయ్యా. వాళ్ళని ఏరిపారేయాలనేది ఏకైక లక్ష్యంగా కోల్కతాలో కాలు పెట్టాడు. వచ్చిన దగ్గర నుంచి అదే పని మీద ఉన్నాడు. ఆ తివారీయే కీలక సాక్ష్యమని తెలుసుకున్నాడు. బలదేవ్ సహాయ్ ఒక పవర్ఫుల్ ట్రాన్స్ఫార్మర్. పవర్ కట్లు, వోల్టేజ్ డ్రాప్లు ఉండవు. ఆడు డ్యూటీ చేస్తే ఆ పవర్ ఎలా ఉంటుందో వాళ్ళు చూడబోతున్నారు. చిన్నలుడు చూడు తెచ్చాడు. అవినీతిని కూడా నిజాయితీగా చేస్తున్న వాడిని ఇప్పుడే చూస్తున్నాను. రేయ్ వాడి డబ్బు రెడీ చేయండి రా. చచ్చేవాడికి డబ్బు దేనికి మామా? ఏంటి షేర్ గీరంటూ మనతో పెట్టుకుంటే బతుకనిస్తామా? రే పెద్దలుడు, ఏంట్రా ఇదంతా? ఆ? ఇక్కడ తీసుకొచ్చారండి సార్. వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్, చంపేశారు సార్. మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. సార్ సార్ ప్లీజ్ సార్, వాళ్ళు నన్ను బతికినివ్వరు సార్. సార్ చంపేస్తారు సార్. సార్ తివారీ, ఏసీపీ గౌతమ్ భార్య మీద ముందు చేయి వేసింది ఎవడో? చెయ్యేసింది నేను, ఎంజాయ్ చేసింది మాత్రం మా అన్న. అయితే ఏంటి?
పోలీసుని కామెంట్ చేస్తేనే నాలుక తెగ్గొస్తా. అలాంటిది ఒక పోలీస్ ఆఫీసర్ని చంపేస్తే ఎలా ఊరుకుంటాన్రా? వాడినేంట్రా నిన్ను కూడా లేపేయడానికి ఫిక్స్ అయ్యాం. మీరు ఫిక్స్ అయిపోండి కొడకల్లారా. మీరు ప్రాణాల గాల్లోకి బాడీలు భూమిలోకి పంపకుండా ఇక్కడి నుంచి వెళ్ళేది లేదో. ఇక్కడే పోతాయంట్రా నా కొడుకుని. తివారీ, ముందే గుర్తుపట్టి చెప్పు. దెబ్బ పడ్డాక గుర్తుపట్టాలా? వీడే సార్, చంపేయండి సార్. 3 ఏళ్ళ పసిబిడ్డ సార్, అన్యాయంగా చంపేశారు సార్. చంపేయండి సార్. చంపేయండి సార్. బుల్లెట్ అయినా టాబ్లెట్ అయినా టైంకి ఇవ్వకపోతే రోగం తగ్గదు. He's cured. నిన్ను వదలనురా. ఇప్పుడు మీ కళ్ళల్లో రెస్పెక్ట్, సెల్యూట్ లో సిన్సియారిటీ కనిపిస్తున్నాయి. మమ్మల్ని క్షమించండి సార్, మీరేంటో మేము తెలుసుకున్నాం సార్. Guys, you're waiting for your report. Report is ready, sir. Baldev Sahai is clean. What? అవును సార్, అతను నిజాయితీకే నిలువెత్తు రూపం. అలాంటి వాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే గర్వకారణం సార్. వి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ us an opportunity to work with him, sir. బెంగాల్ టైగర్ ఎక్కడో అడవుల్లో లేదు సార్. కలకత్తా కాళీఘాట్ లో ఏసీపీగా డ్యూటీ చేస్తుంది సార్. Have you lost it? పిచ్చకిందా మీకు? పిచ్చి కాదు సార్, ఏమైనా ఫ్యాన్స్ అయిపోయాం. బల్దేవ్ సహాయ్ ఇస్ ది రాయల్ బెంగాల్ టైగర్ సార్. ఆ బల్దేవ్ అన్నంత పని చేశాడ్రా. చిన్నోడిని మనకు కాకుండా చేశాడు.
రెండో వాడిని జైలు పాలు చేశాడురా, జైలు పాలు చేశాడు. గంగూలీ బాయిని జైల్లో ఎన్కౌంటర్ చేస్తాడేమోనని డౌట్ గా ఉంది రాజా. చెయ్యడం, చేసేవాడైతే జైలుకు తీసుకెళ్లడం. వాడే టార్గెట్. నేను తప్పు చేశాడు. ఆ రోజు ప్రెస్ పబ్లిక్ అనుకుంటున్నట్టు మేము ఏ బ్లాక్ లో కాదు, గంగూలీ కోసం తివారీతో బి బ్లాక్ లో వెయిట్ చేస్తున్నాం. అలియాస్ వెంకట్ గారు, వైష్ణవ్ ఏంటి ఇక్కడ? మాతో పాటు తనకు కూడా మీ గురించి నిజం తెలిసిపోయింది సార్. वन सेकंड प्लीज. జల్దీ మేడం. सांप से मिलना है भैया. బాయ్స్ సార్ What is this? I'm a lawyer. Hey you, move. Sir, please. తివారీ వైష్ణవి, 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 వైష్ణవి. నిన్ను బల్దేవ్ గా చూద్దామని ఎంతో ఎక్సైట్మెంట్ తో వచ్చాను. ఇలా జరిగిపోయిందేంటి? నీకే కాదు వైష్ణవి, నువ్వెవరో తెలియనంత కాలం నిన్ను ద్వేషించాను. తెలిసేసరికి దూరం అయిపోతున్నాను. నీకేమవుదు, నీకే కాదు. పిచ్ పిచ్ గా మాట్లాడుకో. రాజీవ్, అంబులెన్స్. మా ఫౌండేషన్ పేరు మీద చాలా గొప్ప పని చేస్తున్నావు. నాకు ఒక హక్కు ఇస్తావా? I love you. వైష్ణవి, I love you. నా వాళ్ల జోలికొచ్చావు. నీకు నానే వాళ్లే లేకుండా చేశా. నీ లవర్, నీ మామయ్య అందరూ నువ్వు కోర్టులో సబ్మిట్ చేద్దామనుకున్న ఎవిడెన్స్ ని నీ వెంకట్ గాడి దగ్గర నుంచి కొనేశా.
విట్నెస్ ని లేపేశాను. ఇప్పుడు నా తమ్ముడు కోర్టుకొస్తాడు. ఎవిడెన్స్ లేదని వాణ్ణి వదిలేస్తాను. నువ్వు చచ్చిన తరువాతే నా చిన్న తమ్ముడి చితికి నిప్పు పెడతానని మా అమ్మకు మాటిచ్చా. గెట్ రెడీ. రేయ్, అసలు నీ తమ్ముడు కోర్టుకి వస్తేగా ఆ గంగూలీ గడిని కోర్టుకు తీసుకొచ్చినా వదిలేస్తారని తెలిసి వచ్చే దారిలోనే ఎస్కేప్ చేశాం. వాడిని మా దగ్గర పెట్టుకుని జయవర్ధన్ని జనానికి ఎక్స్పోజ్ చేద్దామన్నది బల్దేవ్ ప్లాన్. కానీ ఆ ప్రాసెస్ లో బల్దేవ్ గారి మిషన్ వల్ల అధికారులమైన మేము ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి జయవర్ధన్ని బెదిరించి రాజీనామా చేయమన్నాం. వాడు మీడియా ముందు డ్రామాలాడి రాజీనామా చేయకుండా తప్పించుకున్నాడు. ఇంతలో వాడికి నువ్వు దొరికావు. ఆ గంగూలీ గడిని తీసుకెళ్లి వాడి చేతిలో పెట్టావు. మా ప్లాన్ అంతా నాశనం చేసావు. హలో, వాట్? నిన్న రాత్రి కలకత్తా అవుట్స్కర్ట్స్ లో ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ మీద జయవర్ధన్ కొందరు జనంతో అటాక్ చేసి తన తమ్ముడు గంగూలీభాయ్ని పట్టుకున్నారు. ఇంతకాలం అతనికి షెల్టర్ ఇచ్చింది సీఎం అని గంగూలీభాయ్ ఒప్పుకున్నాడు. అంతేకాకుండా అతని వెనకుండి అతని చేత దుర్మార్గాలు చేయిస్తోంది కూడా సీఎం అని చెప్పాడు. ఈ సంఘటనతో రాష్ట్రం మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఇంతకాలం నిజాయితీ పరుడనుకుంటున్న సీఎం అసలు రూపం బయటపడింది. సీఎం తన పదవికి రాజీనామా చేశారు. జయవర్ధన్ కూడా పార్టీకి రాజీనామా చేసి బయటకొచ్చి తను సొంతంగా జై జనతా పార్టీ పెడుతున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ సంఘటనతో జై జనతా పార్టీ క్లీన్ స్వీప్ కొట్టడం ఖాయమని విశ్లేషకులు అంటారు. ఇలాంటి వాడు సీఎం అయితే 500 మంది కాదు, ఎంతమంది నిజాయితీ పనులు అపాయింట్ చేసిన పథకనివ్వడు. అదే జరిగితే బల్దేవ్ సహా ఆశయం పూర్తిగా ఓడిపోయినట్టే. ఓడిపోనివ్వను. ఆయన ఆశయాన్ని నేను నెరవేరుస్తాను. ఏ పదవి కోసమైతే వాడు జనాన్ని మోసం చేస్తున్నాడో, ఏ పదవి కోసమైతే వాడు నాతో తప్పుడు పని చేయించాడో ఆ పదవి వాడికి దక్కనివ్వను. 574 మంది నిజాయితీ పరుల్ని బల్దేవ్ గారు చూశారు. 575 వాడు ఎలా ఉంటాడో ఆ జయవర్ధన్ కాడికి నేను చూపిస్తాను. మళ్ళీ హారతి ఆరిపోయిందంటే ఈసారి వచ్చే అనర్థం ఏంటో రాజా. రాజా అమ్మ కొడుకు ఓ అబద్ధం ఆడి నా జీవితాన్ని అతలాకుతలం చేస్తారుగా. ఏ రాజా దేవుడా, బతికిపోయినోడివి పారిపోకుండా ఇక్కడికెందుకు వచ్చావు? మీ మిస్అండర్స్టాండింగ్ దూరం చేద్దామని. మీ తమ్ముడు బల్దేవ్ అయితే నాకేంటి, గంగులీ గాడు అయితే నాకేంటి. నాకు కావాల్సింది కాకి. దీన్ని పర్మనెంట్ చేయండి. కాకిలా మీ ఇంటి చుట్టూ కావ్ 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 అంటూ తిరుగుతూ ఉంటాను. క్యా బోల్తే మాతాజీ? పగొండైనా నమ్మొచ్చు గాని పోలీసుని నమ్మకూడదురా. నమ్మకపోవటానికి ఈడు పోలీసు కాదుగా రాజా. అవును రాజా, పైగా ఎలక్షన్స్ టైం, కొత్త పోస్టింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఉన్నవాడిని వాడుకోవటం ఉత్తమం. కానీ వీణ్ణి నమ్మేదేనా? కరెక్ట్. మీరు నంబరని తెలిసే నా ప్రాణానికి ప్రాణాలని మీ దగ్గర తాకట్టు పెట్టబోతున్నాను. ప్రాణమా? అదేంటి రాజా? మై లైఫ్ ఇన్ లైఫ్ నేను ఊరి తోడను. मेरा दिल का धड़कन माँ बावे सार. పురాణాల్లో భార్యను తాకట్టు పెట్టేవాళ్ళని చూసాం, భావం తాకట్టు పెట్టేవాడిని నిన్నే చూస్తున్నాను రాజా. మరేమన్నా తేడా వస్తే తల తీసి గుమ్మానికి ఆలగట్టేయండి. ఏంట్రా అంత సడన్ గా పిలిచావు? ఎవడన్నా కలకత్తా పిలిస్తే హౌరా బ్రిడ్జ్ చూపిస్తాడు, నువ్వేంట్రా ఈ హౌలాగాని చూపించావు? రే వీడి బుక్ ఏంటి గ్రాఫిక్స్ లో లాగినట్టు బారుగా ఉంది. మళ్ళీ వీడి మెళ్ళలో ఒక దండ. ఆయా గెస్ట్ ఆయా ఏ కాఫీ లావు చలో. నువ్వేంట్రా ఈ డ్రెస్ వేసావు? ఆయన ఇచ్చారు బావా. ఇక్కడ వీడు ఫేమస్ స్టైల్ రా. ఇక్కడ హోమ్ మినిస్టర్ బావా. బావరాజా కాబోయే చీఫ్ మినిస్టర్ కూడా. ఇది రాంగ్ ప్లేస్మెంట్, ఇక్కడి నుంచి వెళ్ళటమే బెటర్. పదండి. నువ్వు ఈ గుమ్మం దాటానికి వీల్లేదు రాజా. ఏ ఇది ఏమన్నా మర్యాద రామన్ ఇల్లా? మర్యాద రామన్ ఇంట్లో మర్యాదనే ఉంటుంది బావా. ఇక్కడ అది కూడా ఉండదు. ఏంట్రా ఇదంతా? మీ బావమంటే నిన్ను ఇక్కడ తాకట్టు పెట్టి ఏసీపీ పోస్ట్ సంపాదించాను రాజా. తాకట్ట? నేను ఏమన్నా చెంబునే తపాడనరా తాకట్టు పెట్టడానికి? బావమరుదంటే బావ కోసం పని చేయాలి కానీ బావ చేసే పని చేయకూడదు నువ్వే చెప్పావు కదా బావా. అందుకే ఏ చేయాలో తెలియక ఈ పని చేశాను. రే ఏదో సగం పెగ్గు దాగి మత్తులో ఏదో వాగేశాను రా, అందుకు ఇలా ఇరికించాలేంట్రా? ఈ రకంగా అయినా మీరు నా తమ్ముడికి ఉపయోగపడ్డారు. బంగారు ప్రౌడ్ ఆఫ్ యూ మై డాడీ. ఏ అవులే
పెద్దమ్మ గారు రమ్మంటున్నారు కాఫీ రెడీ అంట. అంటే నేను కాఫీ తాగటం మానేశానండి. తాగనీకి కాదు బే. మరి ఏంట్రా దేబ్రు మొహం వేసుకుని చూస్తున్నావు? వెళ్ళు కాఫీలు ఇచ్చిరా. ఏంటి వెయిటింగ్? తీసుకో. మీ త్యాగం వృధాగా పోదులేండి. మనస్ఫూర్తిగా చేస్తే త్యాగం అవుద్ది, కింద మంటెట్టి చేయమంటే అన్యాయం అవుద్ది. వస్తున్నాను సార్, వస్తా. ఇంకో కప్పు కావాలా? వెళ్ళండి. రే తమ్ముడు, నువ్వేం చేస్తున్నావు నాకేం అర్థం కావట్లేదురా. అక్క, నేను చేయబోయే పనితో కలకత్తా ప్రజలకి చాలా పెద్ద మేలు జరగబోతుంది. ఏమోరా, వీళ్ళని చూస్తుంటే రాక్షసుల్లా ఉన్నారు. నీకేమవుతుందోనని భయంగా ఉంది. నువ్వే భయపడకక్క. వీళ్ళందరినీ ఫినిష్ చేయడానికి ఆల్రెడీ నేను ఒక స్కెచ్ చేశాను. దాని రిజల్ట్ ఏంటో తొందరలో నువ్వే చూస్తావు. అది చూడటం కాదురా, దీన్ని ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తా. నన్నే ఇరికిస్తారా? సార్ మీటింగ్ లో ఉన్నారండి, ఇప్పుడు కుదరదు, తర్వాత చేయండి. మీకు సీన్ చూపించాలి. పైకి రండి, చూస్తూ తాగుతురు గాని. ఎక్కడికి రాజా? మీ బావ పైకి రమ్మన్నాడు రాజా. ఏదో వీడియో చూపించి చూసిస్తారన్నాడు. ఈ ఇంట్లో మా బావ కన్నా నీ మీద పడిందన్నమాట. కన్ను బట్టమేంటి రాజా? మా బావతో టైపు నేను వాడేసుకుందామని ఫిక్స్ అయిపోయాడు. అంటే మీ బావ తేడానా రాజా? మా బావ నిన్ను పైకి పిలిచింది నీకు జ్యూస్ ఇవ్వడానికి కాదు, నీ జ్యూస్ పిండేయటానికి. అరే పిల్లరాజా, మీ నాన్న తేడానా? అవునా అంకుల్ రాజా, ఆడు పెద్ద తేడాగాడు, అందరినీ వాడేస్తుంటాడు. ఈ విషయం మీ అమ్మరాజాకి తెలుసా? రే బుజ్జి, మీ తేడా నన్ను ఎక్కడున్నాడు చూడు. ఎవరిని వాడేస్తున్నాడో ఏంటో. ఏంట్రా? పైకి రా. నీ డమ్మకి దండం రాజా, నీ మిక్సింగ్ కి నేను దొరకను రాజా. సడన్ గా ఇంత పెద్ద పార్టీ ఇస్తున్నావేంటి రాజా? మీరు నాకు లైఫ్ ఇచ్చారు, మీకు ఈ మాత్రం చిన్న పార్టీ ఇవ్వలేనా? ఆ రుణం తీసుకుందామని ఇక్కడ తీసుకొచ్చాను. చిన్న మాట సాయానికి ఇంత పెద్ద పార్టీ ఇచ్చావు. పార్టీ కోసం ప్యాషన్ గా 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను, కానీ జయవర్ధన్ గారు ఫార్మాలిటీ కోసం చిన్న టిన్ని పీటి కూడా ఇప్పించలేదు రాజా. ఫుల్లుగా తాగేయండి, బిల్లు గురించి మీరేం ఆలోచించకండి. ఎంతైనా నే కడతా. అవసరం లేదు, ఇవాళ ఎవ్వరూ బిల్లు కట్టడం అవసరం లేదు, మొత్తం ఫ్రీ. రాయ్, ముందు ఎక్కువై మెంటల్ కిష్టలాగా మాట్లాడమాక. ఈ మాట పబ్బు ఓనర్ ఉన్నాడంటే నేను చెప్పేస్తాను. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ పబ్బు ఓనర్ నేనే. నిన్ను ఏ యాంగిల్ చూసినా పబ్బు వన్లా కనపట్లేదే నాకు. మీ గెస్ కరెక్టే. లాంగ్ ఎగో ఇదే పప్పులో నేను వెయిటర్ ని ఫేట్ టర్న్ అయ్యి ఓనర్ అయ్యా. మరీ అంత దారుణంగా ఎలా టర్న్ అవుతుంది రాజా ఫేటు? ఒకసారి హెడ్ టర్న్ తెచ్చుకోండి. ఎవత్ రాజా ఆవిడ? ఎవత్యా? నిరుపమాజీ అని మా మాతాజీ. మాతాజీ పబ్బులకు వస్తారా? వస్తారు. పబ్బులకు వచ్చినా డాన్స్ చేస్తారా? చేస్తారు. అది కూడా ఇట్టా 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 ఊపుకుంటా. అయ్యో అంత మాట అనకండి. ఆవిడ ఎవరనుకున్నారు? మహాసాధ్వి. 364 రోజులు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఘోరంగా తపస్సు చేసి వచ్చిన పవర్స్ అన్ని ఒక ఉంగరంలో పెట్టి 365 రోజు నా పబ్బుకి వచ్చి ఇలా లాలించి ఆడించి పాడించి ఎవరికొరకు తొడిగి వెళ్ళిపోద్ది. అంతే, ఆడి పెట్టి కెర్రని తిరిగిపోద్ది. ఇంతకు ముందు ఎవరికి పెట్టిందో మీ మాత 3 ఏళ్ల క్రితం నాకు పెట్టింది. వెయిటర్ని కాస్త పబ్బు ఓనర్ అయ్యా. 2 ఏళ్ల క్రితం సన్నీ లియోన్ పార్న్ స్టార్ కి పెట్టింది. అది కాస్త పప్ లో స్టార్ అయి కూర్చుంది. పోయినాడాదే సంపూర్ణేష్ గారికి పెట్టింది. ఆడు కాస్త సంపూర్ణేష్ బాబాయ్ కూర్చున్నాడు. రింగ్ అయితే రాజా, నేను టాయిలెట్ కి వెళ్ళొస్తా. దేవుడా, ఈ రింగుతో వీడి ఫేట్ కాదు, ఆ జయవర్ధన్ గారి ఫేట్ మారిపోబోతుంది. థ్యాంక్స్ నీరు. బల్దేవ్ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నప్పుడు నీ కోసం నేను ఈ మాత్రం చేయకపోతే ఎలా? గంగూలీ భాయ్ కే లియే ఆయా రాజా. 2 మినిట్ వెయిట్ कीजिए. ఓకే రాజా. నువ్వు ఒకసారి పక్కకి రా. మ్యాటర్ మొత్తం రివీల్ చేయాలి. ఏంటిది? వదులా, జైల్లో కూడా వదలవా జంగిల్ రాజా? వీడికి చెప్పడం కంటే చూపించడం better. చూపిస్తావు? ఇదిగో చూడు. ఏంటిది? ఎలా ఉంది వీడియో? మైండ్ బ్లాక్ అయిందా? దేవుడా, ఇన్నాళ్ళు ఇది చూపించడానికే నేను తహతహలాడాను. ఇప్పటికైనా అర్థమైందా నేనేం చూపించాలనుకున్నానో? నన్ను హక్ చేసుకోవాలనుంది కదా. దా కమాన్. అయ్యో అబ్బా, నేను అట్టాటోటి కాదురా, నేను సంసారించరా, నాకు పిల్లలున్నారా. అట్టాటోడి కాదురా అంటాడు. ఏం చూశాడు వీడు? ఏంటి గంగూలీ ఇది? నిన్నటి వరకు 25 కోట్లు చెప్పిన సీటు రాత్రికి రాత్రి 35 అంటున్నావు. పెట్రోల్ రేట్ రోజుకి ఒకసారి పెరిగితే కొట్టించుకోట్లా, ఇది అంతే. సరే అయితే నేను ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపిస్తా. మీ అన్న మీ తొక్కలో పార్టీ నాకేం అవసరం లేదు. సార్,
బయట మర్డర్ చేస్తే జైల్లో వేస్తారు, జైల్లో మర్డర్ చేస్తే ఎక్కడ వేస్తారు సార్? కరెక్ట్ డౌట్, వెళ్ళి వాడిని అడుగు. అమ్మో, వీడెవడో? ఆ తిరుపతి గాడి బావరాజా మన తాకెట్లో ఉన్నాడు. ఏదో బిరుదులా చెప్తున్నాడు యదవా. మీరు తినండి సార్. రేపియే అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. ఆ మొత్తం కలెక్షన్ 750 కోట్లని చెప్పు. 750 కోట్ల? ఇది చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు, మీకు శిక్ష వేస్తాడు. అబే పాగల్, నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? ముందు నీకే శిక్ష పడుతుందో ఆలోచించు. నువ్వేంట్రా పోతలిగే? ఏంటి సార్ ఈ కర్మ? హైదరాబాద్ లో నేను సీఐని సార్, ఇక్కడ నా చేత ఇస్తరాకులు ఇస్తున్నారు సార్. ఎవరికి చెప్పుకోను సార్ నా బాధ. నేను ఇక్కడ సీఎంని, నువ్వు వేసిన విస్త్రాకులు నా చేత తీస్తున్నారు. నేనెవరితో చెప్పుకోవాలి? ఒక అజ్ఞాత వ్యక్తి ఈ రోజు తెల్లవారుజామున అన్ని ఛానల్స్ కి ఓ సంచలనమైన వీడియో పంపించాడు. దాంతో ఇంతకాలం నుంచి మంచివాడిగా, దేవుడిగా ప్రజలను నమ్మించి మోసం చేస్తున్న మన మాజీ హోమ్ మినిస్టర్ జయవర్ధన్ గుట్టు మొత్తం బయటపడింది. ఆ వీడియో మీ కళ్లతో మీరే చూడండి. అన్ని సీట్ల పేమెంట్స్ వచ్చాయని అన్నయ్య చెప్పు. మొత్తం కలెక్షన్ 750 కోట్లని చెప్పు. చాలా అన్యాయం రా. పైన దేవుడు ఉన్నాడు. నీకు తెలియకుండా నీ ఫామ్ హౌస్ లోకి ఎంటర్ అయ్యా. ఏం పీకెట్రా నీ దేవుడు? మా అన్న స్కెచ్ అంటే అలా ఉంటుంది. దేవుడున్నాడంట. మేము మాట్లాడింది టీవీలో ఎట్టా వచ్చింది రాజా? అమ్మ రాజా, ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో కనుక్కొని ముక్కలు ముక్కలుగా నరికేయండి. ఎవడ్రా అజ్ఞాత వ్యక్తి? ఇన్నాళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన నా రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేశాడు కదరా. వాడెవడో రాజా మనం మాట్లాడకూడదు మొత్తం టీవీలో వస్తుంది రాజా. మీరు నన్ను కేరళ పట్టుకుంది టీవీలో వస్తుంది. ఇదేదో తెహల్కా స్టింగ్ ఆపరేషన్ లాగా ఉంది రాజా. రాజా కెమెరా ఎక్కడ పెట్టారు ఎతకండి రాజా. తెహల్కా కాదురా పిచ్చి జఫ్ఫా. కెమెరా ఈ రింగ్ లో ఉందిరా. ఈ రింగ్ లో చూడు. రేయ్ కొంచెం వాడండి రా. నిజమే రాజా, మ్యాటర్ అంతా ఈ రింగ్ లోనే ఉంది. నేను కనిపిస్తున్నాను రాజా టీవీలో, మీరు కూడా కనపడతారు రాజా. నాకేం తెలియదు రాజాజీ. నీకు తెలియకుండా ఆ రింగ్ నీ వేలికెలా వచ్చిందిరా? రాజాజీ ఈ రింగ్ పెట్టుకుంటే నా ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నవరత్న నిరుపమ మాతాజీ ఇచ్చింది రాజాజీ. నిరుపమ? అది మా తిరుపతి గారు ఎవరు కదా. అమ్మ రాజా, ఇదంతా తిరుపతి గారి పని అన్నమాట రాజా. నా తమ్ముణ్ణి బయటికి తీసుకురండి. నాయనో చెప్పట్రా, తిరుపతి గాడు ఎక్కడున్నాడు? చెప్పట్రా, చెప్పు, చెప్పట్రా. ఏమి వాళ్ళని అలా కొడుతున్నారంటే తాకట్లో ఉన్న నన్ను ఎలా కొడతారేమో. నిన్ను కొట్టారు రాజా, నీతో డాన్స్ చేపిస్తారు. ఎరా పప్పు రాజా, ఫేటు మారుద్ది అన్నావు. ఇదేనా ఫేటు మారటం? నువ్వు ఉప్పందించుంటే నేను స్టేట్ మారిపోయావని కదా. మా తిరుపతి రానివ్వండి, వీళ్ళందరూ ఫెట్టు మారుస్తాడు. కూల్ డౌన్. కంగారు పడొద్దు, నేను డ్యూటీ మీద రాలేదు. అయినా మీలాంటి 420 ఎదవలతో నాకు పెద్దగా పని లేదు. డ్రైవర్ బండి రివర్స్ ది. నా కింద పనిచేసే ఇద్దరు సిన్సియర్ ఆఫీసర్స్ ని బల్దేవ్ లాంటి ఒక లంచగొండిని పట్టుకోమని పంపిస్తే వీళ్ళు వాడి ఫ్యాన్స్ అయిపోయామన్నారు. వాడితో పనిచేయడం అదృష్టం అంటూ ఉన్న ఉద్యోగాలు పక్కన పెట్టి వాడి కింద పనిచేయడం మొదలు పెట్టారు. దాంతో నా ఇగో హర్ట్ అయింది. ఆ ఇగోతో బల్దేవ్ గురించి ఎంక్వైరీ మొదలు పెట్టాను. అతని గురించి తెలుసుకున్న తర్వాత నేను కూడా ఆయన ఫ్యాన్ అయిపోయాను. వాడే పోయాడు, వాడి గురించి డిస్కషన్ ఏంటి? ఆ పాయింట్ కే వస్తున్నాను నాన్న. దానికి ముందు ఒక చిన్న హెచ్చరిక. బీపీ ఉన్న వాళ్ళ టాబ్లెట్స్, షుగర్ ఉన్న వాళ్ళ ఇన్సులిన్, హార్ట్ వీక్ ఉన్న వాళ్ళ అంబులెన్స్ రెడీ చేసుకోండి. నేను చెప్పబోయే విషయం విన్న తర్వాత మీకు ఏమైనా కావచ్చు. ఏంటది? బల్దేవ్ వేరు, తిరుపతి వేరు కాదు. ఇద్దరు ఒక్కటే. దేవుడా, ఏంటి నువ్వు చెప్తుంది? నిజం. మనిషిని పోలిన మనుషులు సినిమాల్లో ఉంటారా, రియల్ లైఫ్ లో కాదు. ఆ రోజు జరిగిన యాక్సిడెంట్ లో బల్దేవ్ చావలేదు. ఏంట్రా, నేనేదో హోమం చేసుకుంటుంటే అర్జెంట్ గా రమ్మని పిలిచారు. ఏమైంది? కలకత్తా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీని సీజ్ చేస్తే అందులో ఇతను దొరికాడు సార్. గతం మర్చిపోయాడు సార్. గతం మర్చిపోవడం ఏంటి? తలకి బలమైన దెబ్బ తగలటం వల్ల తన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, చివరికి తన పేరు కూడా మర్చిపోయాడు. 1 సెకండ్. ఏంటే? ఏమండి, చిన్నప్పుడు ఎప్పుడో తిరునాళ్ళలో తప్పిపోయిన మా తమ్ముడు తిరిగి రావాలని ఇంత ఖర్చు పెట్టి హోమం చేస్తుంటే మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడో చోటుకి వెళ్ళానులే. ఇప్పుడేంటి? హోమం మధ్యలో వెళ్ళిపోతే అరిష్టం అంట.
దానికి ప్రాయశ్చితంగా కాశీలో 12,000 మంది బ్రాహ్మణులతో హోమం చేయించాలంట. 12,000 మంది. దీని పూజల దెబ్బకి నేను దివాలా తీసేటట్టున్నాను. గతం మర్చిపోయాడు, పేరు కూడా గుర్తులేదు. ఇంకా నీ పూజలతో పనిలేదే, నీ తమ్ముడు దొరికాడు. అవునా? అలా గతం మర్చిపోయిన బలదేవ్ని తిరుపతిగా మార్చి తన బావమర్దిని చేసుకున్నాడు. తన భార్యతో పాటు అందరిని నమ్మించాడు. నీ టార్చర్ పడలేక దొరికింది అల్లాటప్పగాడు అనుకున్నాను. బల్దేవ్ సహాయ. గతం మర్చిపోయిన అతని బ్లడ్ తన డ్యూటీని మర్చిపోనివ్వలేదు. మారింది నేమ్ ప్లేట్ ఒకటే, మరిగే రక్తమదే, పరిగెత్తే వేగమదే. అరే మీ అదృష్టం ఏంటంటే బలదేవ్ తన గతం గుర్తుకు రావట్లేదు. తిరుపతి అంటేనే ఇలా ఉన్నాడు. అదే ఈ కథ అతనిదే, ఈ ఎమోషన్ అతనిదే అంటే మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి. ఏంట్రా వచ్చాడు, మాట్లాడాడు, అందరినీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నారేమో. నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడ మీ అందరిని అరెస్ట్ చేయొచ్చు. కానీ నా డ్యూటీ కన్నా అతని ఎమోషన్నే కరెక్ట్. బాయ్స్ త్వరగా డ్యూటీలో జాయిన్ అవ్వండి. ఎస్ సార్. మీరేం కంగారు పడద్దు. మేమెప్పటికీ తనే బల్దేవ్ అని తిరుపతికి చెప్పాం. గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్న అతనికి గతం గుర్తు చేసి బాధ పెట్టాం. రే నువ్వు చెప్తే ఎంత, చెప్పకపోతే ఎంత. అల్లుడు వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా వచ్చే డేంజర్ ఏదో రాక మానదు. గూట్లో ఉన్న గుండ్రాయిని తెచ్చి అక్కడెక్కడో పెట్టుకున్నట్టు. అయినా మీ అన్నదమ్మనికి చంపడం కూడా సరిగ్గా రాదారా? సరిగ్గా చెప్పాను మామా. రే ముందు దాన్ని లాక్కురాడ్రా. బల్దేవ్ కే కాదు, తిరుపతి గాడి కూడా బాధే మిగులుస్తా. అర్థం కాలేదా? వస్తున్నాడ్రా నా మొగుడు. Back! .420 అయినా మీకే ఇన్ని తెలివితేటలుంటే పోలీస్ అవ్వాలనుకున్నా నాకెన్ని తెలివితేటలు ఉండాలరా. అందుకే శత్రువులు బార్డర్ అవతలే కాదు యువతులు కూడా ఉన్నారని మా మిలిటరీ సోదరుల దగ్గర ఒక గంట పర్మిషన్ అడిగి ట్యాంకర్ తీసుకొచ్చా. ఒరే దీన్ని సరదాగా ఒకసారి వాడాననుకోండి, అమ్మ రౌడేష్ మీరందరూ ఫినిష్. మా వాళ్ళ చేతుల్లో ఎప్పుడు కట్లోడిది అండి బే. ఇప్పటి వరకు అణిగిమణిగున్న ఆణిముత్యాన్ని చూశారు. ఇక మీదట అణువణువు వణికించే ఆటం బాంబును చూస్తారు. ఏరా నాతోనే డాన్స్ చేద్దాం అనుకున్నారా? ఇప్పుడు మీతో డాన్స్ చేయిస్తాను రా. కమాన్ డాన్స్ డాన్స్ వేయండి రా. ఏంటి వెయ్యకపోతే నొక్కేస్తాను రే. ఆగరాజా వేయండి రాజా. ఇప్పుడు సిగ్గుపడితే శవాలైపోతావు రాజా. డాన్స్ చేద్దాం రాజా. నొక్కనా చేస్తున్నావయ్యా. మా తలైవా డాన్స్ చేసేంత సీన్ మీకు లేదు కానీ మా బావ డాన్స్ చేయండి. బావ డాన్సా? ఏంటి బ్రహ్మీ డాన్స్ తెలీదా మీకు? నొక్కేస్తా. అర్థమైంది, చేస్తున్నాం. నవ్విస్తుంటాడు బ్రాండెడ్ పట్టున్న గొప్పోడే వీడు. అని ముఖ్యంగా పేరుంది నోడు. కామెడీ క్రాకర్ రేఖలో జోకర్ పాటుల హ్యాకర్ నవ్వుల టెండూల్కర్. బ్రహ్మి డాన్స్ 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 బ్రహ్మి డాన్స్. ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడేయటం లేదంట్రా డాన్స్. వారంటే ఏంటంటే ఏంటి నొక్కేస్తా. రాజా ఆగురాజా ఆగురాజా. ఆపండ్రా. మళ్ళీ ఏమైంది రాజా? వాడేయాలి కదరా బ్రహ్మీ డాన్స్ బ్రహ్మీ డాన్స్ అని నువ్వంటావేంట్రా? వారు డాన్స్ వెయ్యరు రాజా. అయ్యపోతే నొక్కేసా.
వాటర్ ట్యాంకర్ మరి మిలిటరీ ట్యాంకర్ అన్నావు? మిలిటరీ వాళ్ళ వాటర్ ట్యాంకర్. చంపేయండిరా నా కొడుకుల్ని. బావా దేవుడా నే జంపు. నేను బలదేవ్ గారికి భాగ్యం ఉన్నాను సార్. ఆయన విషయంలో ఆల్రెడీ తప్పు చేశాను. నేను ఇప్పటికీ మారకపోతే నేను వేసుకున్న యూనిఫామ్ కి అర్థం లేదు సార్. వాడిని తీసుకుని లోపల పడేయండి రా. నేను వచ్చిన పని అయిపోయింది, ఇక నేను బయలుదేరుతాను. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు సార్. పోలీస్ అవ్వాలనుకున్న ప్రతి వాడికి బల్దేవ్ గారు లాంటి ఆఫీసర్ అవసరం ఉంది. ఆయన ప్లేస్ లో మీరే కంటిన్యూ అవ్వండి సార్ ప్లీజ్. నువ్వు నాకు రింగ్ పెట్టేస్తే నేను నా రింగిల్ బిజినెస్ మానేసి నీతో సెట్ అయిపోతా. మరి నా పొజిషన్ ఏంటక్క? రోడ్డు మీదకే మళ్ళీ నేను పోను. నోటంకి